Yes. ఇప్పుడు ఓకే. Yes. Anyway, my dear leaders, good morning. Good morning, everyone. రైట్, వాయిస్ క్లియర్ ఏనా? కొంచెం డౌట్ నాకు, ఎందుకంటే ప్రజెంట్ జగిత్యాల్లో ఉన్నాము. సో ఇక్కడ మేడం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఎస్, రైట్. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా వాయిస్ స్టిల్ డిస్టర్బెన్స్ వస్తే నేను వీడియో ఆఫ్ చేస్తాను. ఎనీవే, విజయరాజ్ సార్ నన్ను జూమ్ సెషన్కి ఇన్వైట్ చేసినందుకు సో థ్యాంక్ యూ. అండ్ పద్మక్క, థ్యాంక్ యూ సో మచ్ నన్ను చాలా బాగా ఇన్వైట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ. రమణ మాస్టర్ సార్, మీ మెడిటేషన్ సెషన్ నేను వింటున్నాను, మార్నింగ్ అటెండ్ అవుతున్న పాసిబిలిటీని బట్టి. బట్ డెఫినెట్లీ మనం యూనివర్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే మెడిటేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అది చాలా హెల్ప్ చేస్తుంది అందరికి. సో ఎస్పెషల్లీ వెస్టీజ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే చాలా చాలా హెల్ప్ చేస్తుంది మన మెడిటేషన్ సెషన్. సో నేను ఫోన్ చెయ్యు. వీడియో ఆఫ్ చేసుకోవాలి. వీడియో ఆఫ్ చేయాలంటే రైట్, రైట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు వాయిస్ క్లియరా? ఎస్ మేడం, వాయిస్ క్లియర్ గా ఉంది. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పద్మక్క థ్యాంక్ ఇన్వైట్ యూ మేడం. చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ విజయరాజ్ సార్. రియల్లీ మా కోసం మీరు పెట్టే ఎఫర్ట్ అంతా ఇంత కాదు. అది అర్థమైన వాళ్ళకే తెలుస్తుంది. సో అది మనసు పెట్టి చూసిన వాళ్ళకే అర్థమవుతుంది. సో డెఫినెట్గా మా అందరి కోసం మీరు మా అందరికి దగ్గరగా, చాలా చాలా దగ్గరగా ఉంటారు. సో నిజంగా మేమందరూ కూడా మీకు బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి సాల్యూట్ చేయాలి. సో రియల్గా మేమైతే ఎనీ టైం మాట్లాడుకుంటాము, ఇన్స్పైర్ అవుతుంటాము, మీ మాటలు రిమైండ్ చేసుకుంటూ ఉంటాము. సో చాలా మీ చక్క చెప్పని ప్లాన్ అంటూ ఉండదు. కంపల్సరీ చక్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీ మోటివేషన్ అండ్ మీరు టీంతో ఉండే కనెక్టివిటీ మమ్మల్ని ఎనీ టైం ఇలా ఉండాలి అని చెప్పేసి అనిపించేలా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయరాజ్ సార్. సో థ్యాంక్ యూ మా గాడ్, థ్యాంక్ యూ మై పేరెంట్స్, థ్యాంక్ యూ మా హస్బెండ్కి కూడా. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఈ జూమ్లో ఉన్న అందరికీ కూడా, నా సెషన్ వింటున్న అందరికీ కూడా. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ అప్లైన్ యాజ్ వెల్ యాజ్ డౌన్ లైన్స్. సో అందరికీ కూడా. సో నిజంగా వెస్టీజ్లో ఉండడమే అదృష్టం. అంటే వెస్టీజ్ ఇలాంటి టీంతో అసోసియేట్ అయి ఉండడం ఇంకా చాలా చాలా అదృష్టం. మేమైతే చాలా థ్యాంక్ఫుల్గా ఎనీ టైం మా గ్రాటిట్యూడ్ అయితే ఆ భగవంతుడికి చెప్తూనే ఉంటాము. సో మై సెల్ఫ్, నా పేరు జయ రాజశేఖర్, జయరాజలక్ష్మి జయ రాజశేఖర్. అండ్ రైట్. సో జేఆర్ రాజశేఖర్, డిసిడి వచ్చింది ఇక్కడ. డియుసిడి చూడాలన్నది నా ఇంటెన్షన్. డియుసిడి విఎంసిఎం అన్నది. సో నా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ బిఎడ్. అండ్ నెక్స్ట్ వెళ్ళట్లేదు. నెక్స్ట్ స్లైడ్ షేర్ అవ్వట్లేదు. నెక్స్ట్కి వెళ్ళట్లేదు. వస్తలే. రైట్, థ్యాంక్ యూ. వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ.
సో థ్యాంక్ యూ. సో నేను కొంచెం ఈ స్లైడ్ షేరింగ్ లా చాలా పువర్. మా సార్ నాకు ఇంకా పర్ఫెక్ట్ చేయలేదు, సో డౌన్లైన్స్ కి చేసినట్టుగా. బట్ ఎనీవే, ఐ విల్ గో అహెడ్. సో రైట్, నా పేరు జయ రాజశేఖర్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ బిఎడ్ అండి. సో నిజంగా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అన్నిట్లలో ముందు నేను అన్న ఫీలింగ్ నాకు బాగా. అది ఎక్కడ ఏ స్టాండర్డ్లో మొదలైందంటే, సో నమ్మచ్చు, మీరు నమ్మకపోవచ్చు, ఎందుకంటే గంత చిన్న ఏజ్లో తెలుస్తుందా ఏమన్నా అని కూడా అనుకోవచ్చు. బట్ నేను యూకేజీ నుంచే నేను అని అనిపించుకోవాలన్న ఒక క్రేజీ ఫీలింగ్ అయితే స్టార్ట్ అయింది నా లోపల. సో యూకేజీలో ఒక ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ అండ్ రన్నింగ్ కాంపిటీషన్ రెండు పెట్టినప్పుడు, రెండిట్లలో ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్, ఒక దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆ టైంలో ఆ ప్రైజ్ తీసుకునే ఒక మూమెంట్ చూడండి, ఆ ఫీలింగ్ ఇప్పటికీ నాకు ఆ డే గుర్తుంది. అంటే కొన్ని కొన్ని విషయాలు పిల్లలు చెప్తుంటారు, నాకు ఇది గుర్తుంది అని. సో అలాగా ఆ చిన్న ఏజ్లో ఆ ఒక మూమెంట్ అండ్ ఆ ఫీలింగ్, ప్రైజ్ తీసుకుంటే ఇలాంటి అప్రిసియేషన్ వస్తుంది, ఏదో ఒక హ్యాపీనెస్, ఆ హ్యాపీ ఫీలింగ్ మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది. సో రియల్లీ మై డియర్ లీడర్స్, సో మనము అని చెప్పుకోవడం, మన 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 ప్రజెంటేషన్ ఉండడం అండ్ మనకు అప్రిసియేషన్ ఇంపార్టెంట్ అన్నది ఒక ఆ డేస్లో నేను ఫీల్ అయ్యాను. సో ఆ ఫీల్ అవ్వడం మొదలు, సో ప్రతి యాక్టివిటీలో నా వంతు పాత్ర అయితే ఉండేది. సో నేను అని పిలవక ముందే, మీరు రండి అని పిలవక ముందే ముందు కురికే నేచర్ నాది. సో అలా కంటిన్యూ అవుతూ 10th వరకు కావచ్చు, అన్ని ప్రైజెస్, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ లిటరరీ, ఈవెన్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా 600 out of 600 మార్క్స్ అప్పటి నుండే తీసుకొచ్చుకోవడం అయితే స్టార్ట్ అయింది. అండ్ ఆ స్టార్ట్ అయింది ఎప్పటి వరకు అంటే టిల్ 7th క్లాస్ వరకు నో హడిల్స్ ఇన్ మై లైఫ్. సో ఎలాంటి పెయిన్ ప్రెషర్ ఏం లేదు కాబట్టి, సో అప్పటి వరకు క్లాస్ టాపర్గా అయితే కంటిన్యూ అయ్యాను. అండ్ 7th వచ్చిన తర్వాత ఫ్యామిలీలో అంటే మా డాడీ బిజినెస్ వైజ్ అందరినీ నమ్ముతారు. సో అందరినీ బాగా నమ్ముతారు, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేస్తారు. సో అట్లాంటి నేచర్ కాబట్టి, సో తన పార్ట్నర్ లాస్ చేయడం వల్ల, అంటే ఫైనాన్షియల్ ఎందుకు చెప్తున్నా, ఇంత బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు కానీ, కానీ ఒక మనిషి నుంచి ఆ, అందరి నుంచి నేర్చుకుంటాం కదా. సో అలాగా నేను ఎవరి నుంచో నేర్చుకోలేదు, మా ఫాదర్ నుంచే నేర్చుకున్నా. తన హడిల్స్ టైంలో తనకిచ్చిన రెస్పెక్ట్, తన మంచి టైంలో తనకిచ్చిన రెస్పెక్ట్ అండ్ మా ఇంటికి వచ్చిన మంది, సో లైక్ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరెవరో కావచ్చు. సో మా మా మంచి టైంలో, అంటే మేము మా గుడ్ టైమ్స్లో మా ఇంటికి వచ్చిన వాళ్ళు తెలుసు. అండ్ మా డాడీ బ్యాడ్ టైమ్స్ లైక్ నా 7th స్టాండర్డ్లో ఫ్రెండ్ని, పార్ట్నర్ని నమ్మడం వల్ల, తను చేసిన నమ్మక ద్రోహం వల్ల, సో బిజినెస్లో ఒక 5 లక్షల వరకు, ఆ టైంలో 5 లక్షల వరకు ఆ బాండ్ ఇప్పటికీ మా డాడీ దగ్గర ఉంటుంది. సో ఆ 5 లక్షల వరకు లాస్ అవ్వడం వల్ల మా డాడీని గ్రాడ్యువల్గా ఒక లాస్ నుంచి ఇంకొకటి స్టార్ట్ అవుతుంది. అండ్ డబ్బులు ఇంట్రెస్ట్కి తీసుకొస్తే అవి ఎంత అవుతుంది, అప్పుడు ఫైనాన్స్ ఇంట్రెస్ట్ ఉంటుండే 2%, 3%, 5%. సో 5% కంటే ఎక్కువ కూడా మా డాడీ పెట్టిన డేస్ ఉన్నాయి. సో అలాగా ఇంట్రెస్ట్కి తీసుకొచ్చిన మనీ 5 lakhs కాస్త 10 lakhs, ఇంకా తను తట్టుకోలేని. అండ్ మేము నలుగురం, సో 2 brothers అండ్ నేను, మా సిస్టర్. సో మొత్తానికైతే నలుగురు పిల్లల్ని పోషించడం ఎంత కష్టం. అండ్ అది మా డాడీ ఫేస్ చేసిన ప్రతి మూమెంట్ నాకు ఇప్పుడు గుర్తొస్తుంటుంది. ఎందుకంటే నలుగురిని సాధడం అంత ఈ ఆషామాషి కాదు. దట్టు లైక్ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో నలుగురిని కంటిన్యూ చేయించడం అంత ఈజీ కాదు. అలాగా మా ఫాదర్ అయితే మమ్మల్ని చదివిపించిండ్రు, చాలా బాగా చదువుకున్నాను నేను. సో తన ఎఫర్ట్స్ని, తన అంచనాకు మించే చదివేదాన్ని. ఈక్వల్గా మా డాడీ స్పోర్ట్స్లో కూడా నన్ను ఎంకరేజ్ చేసేది. సో స్పోర్ట్స్లో వచ్చిన నా ప్రైజెస్ ఇవన్నీ కూడా, సో లైక్ ఇది బిఎడ్లో అండ్ డిగ్రీలో కావచ్చు, పీజీలో కావచ్చు, అండ్ బిఎడ్లో కావచ్చు, ప్రతి చోట నా నేను లిటరరీ ఛాంపియన్గా,
తర్వాత స్పోర్ట్స్ ఛాంపియన్గా, అండ్ అన్ని యాక్టివిటీస్లో ఛాంపియన్గా. ఇవి నా స్కూల్లో నాకు వచ్చిన మెడల్స్, ఇంకా కొన్ని అందులో లేవు. సో నాకు ఆర్ట్ అన్న బాగా ఇష్టం. సో నేనే ఖాళీ దొరికిన టైంలో బొమ్మలు తయారు చేసుకునేదాన్ని. ఇప్పుడు అంత టైం లేదు, ఏం చేయట్లేదు. సో ఇవన్నీ నా ప్రైజెస్ మై డియర్ లీడర్స్. సో నేను ఈవెన్ ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ కూడా వెళ్ళాను. అండ్ బాస్కెట్బాల్లో నేషనల్ ప్లేయర్ని, వాలీబాల్లో కూడా నేషనల్ ప్లేయర్ని నేను. సో మొత్తానికి ఇవన్నీ నా ప్రైజెస్. ఇంక ఇందులో పెట్టని కూడా చాలా ఉన్నాయి. సో ఏవైతే బాగా కనిపిస్తాయో అవి మాత్రమే డిస్ప్లే చేసి దిగిన ఫోటో అది. సో అది మా ఇంట్లోనే, మొత్తానికి అయితే బయట దిగలేదు. సో ఇలాగా స్పోర్ట్స్ అండ్ లిటరీ ఛాంపియన్ని నేను స్కూల్ డేస్ నుంచి. అండ్ స్కూల్ డేస్లో అలా కంటిన్యూ అవుతూ మొత్తానికైతే సో మ్యారేజ్ అయితే జరిగింది. సో మ్యారేజ్ జరిగి ఇద్దరు ఏమంటారు, నాకు ఇద్దరు బాబులు. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను జేఎన్టీయు కొండగట్టులో వర్క్ చేశాను యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్, యాజ్ ఏ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ. సో జేఎన్టీయులో వర్క్ చేశాను. జేఎన్టీయులో వర్క్ చేస్తున్న టైంలో దిగిన ఫోటో అది. కాలేజ్ శంకుస్థాపన కొండగట్టులో జరిగిన ఫోటో. సో మొత్తానికి ఓవరాల్గా 3.5 4 to 5 years మధ్యలో డిస్కంటిన్యూ చేశాను. నా పెద్ద బాబు పుట్టిన టైంలో డిస్కంటిన్యూ చేశాను. సో మొత్తానికి జాబ్లో జాయిన్ అయ్యాను. సో జాబ్లో ఉండే హడిల్స్ జాబ్లో ఉంటాయి. లైక్ టైం టు టైం మెయింటైన్ చేయాలి. సో మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ 5 o'clockకి రావాలి. అండ్ నేను జాయిన్ అయింది యాజ్ ఏ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ కాబట్టి, సో ఎవరైనా రెగ్యులర్ ఫ్యాకల్టీ వస్తే ఫస్ట్ షంట్ పడేది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీకే. సో మొత్తానికైతే నేను ఒక రోజు 1 day బిఫోర్ డెలివరీ, తెలియకుండా నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల, వాళ్ళకి చెప్పకుండా చెప్పకుండా డిస్కంటిన్యూ అవ్వడం వల్ల, సో 25 daysలోనే మళ్ళీ కాలేజ్కి రీజాయిన్ అయితే గమ్మన్నారు. సో 25 daysలో ఒక రోజు వెళ్ళిన ఆఫ్టర్ 26th day లైక్ 27th day నాకు గుర్తులేదు మొత్తానికి. సో ఆ డే వెళ్ళిన రోజు నాకైతే ఇంకా గుర్తుంది. ఆ 8 hours నా పెయిన్ అంతా ఇంత కాదు. సో బాబుని ఇంట్లో వదిలేసి అయితే వెళ్ళిన, బట్ మదర్ ఒక 24 ఏమంటారు, ఒక 8 hours బేబీకి దూరంగా ఉంటే ఆ పెయిన్ ఈ జూమ్లో ఉన్న ప్రతి మదర్కి తెలుస్తుంది. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ, పిల్లలను కాన్సన్ట్రేట్ చేయకుండా, సో ఈ టైమ్, ఈ 8 hours నాకు బాబు దగ్గర ఇంపార్టెంటా అండ్ నా జాబ్ ఇంపార్టెంటా అంటే, నాకు జాబ్ కంటే బాబే ఇంపార్టెంట్ అనిపించింది. సో అప్పుడు జాబ్ అయితే వదిలేసుకున్నా. బట్ ఇప్పుడు నా ప్లేస్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్ ఫ్యాకల్టీగా సెటిల్ అయిపోయినారు జేఎన్టీయులోనే. సో వాళ్ళందరూ కొండగట్టుకు వెళ్తే అప్పుడప్పుడు నాకు కలుస్తూ ఉంటారు. సో మొత్తానికి కొండగట్టులో. అండ్ ఎప్పుడైతే బాబు పుట్టిండు, అండ్ ఇక్కడికి మా బాబు కోసం అని చాలా మంది అనుకుంటారు. సో నేను ఏదైనా అనుకుంటే చేసేస్తా, ఏదన్నా అనుకోని మైండ్లో పడ్డ థాట్ని చేయకుండా వదిలేయను. అది చేసేదాకా నా మైండ్ ఊరుకోదు. సో మొత్తానికి నా మైండ్ ఫిక్స్ అయిందంటే బస్, అది మైండ్కి ఎక్కించిన అంటే అది జరిగి తీరాల్సిందే, అది చేసి తీరాల్సిందే. సో అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాను. సో ఒక స్కూల్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఈవెన్ పేరెంట్స్ కూడా బాగా హడిల్స్ ఫేస్ చేస్తారు. సో ఇక్కడ నేను హోమ్ సైన్స్ స్కూల్లో యాజ్ ఎ పీపీటీ ట్రైనర్గా జాయిన్ అయినా. సో చదివింది ఎంఏ ఇంగ్లీష్, ఎంఫిల్ బిఎడ్. ఇక్కడ పీపీటీ ట్రైనింగ్ ఏం అవసరం అంటే, సో పిల్లలకి ఎలా ఫుడ్ పెట్టాలో కూడా కొంతమంది స్మార్ట్ టీచర్స్ ట్రై చేస్తుంటారు అన్నట్టు చెప్పడానికి. వాళ్ళు తినేది కాదు, ఇలాగ జ్యూసీగా పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలంటే, అసలు ఇక్కడ మదర్స్ అందరు ఏం ఫుడ్ తీసుకొస్తారో చూడడానికే పీపీటీ ట్రైనింగ్ అయితే చేశాను అక్కడ. అండ్ మా హస్బెండ్ రాజశేఖర్ ఒకసారి లైక్ నేనైతే నన్ను అన్ని విధాల హీస్ అ కేరింగ్ హస్బెండ్, యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఎంకరేజింగ్ హస్బెండ్ అని అయితే నేను చెప్తాను. సో ఆ కేరింగ్ కోపంలోనే కనిపిస్తుంది మా ఆయనలా. అండ్ అన్నిట్లలో ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో మొత్తానికైతే వెస్టీజ్లో నేను ఈరోజు ఇలా ఇలా ఉన్నానంటే 100% క్రెడిట్ గోస్ టు మై హస్బెండ్ అని చెప్తాను. సో తను బ్యాంకర్. సో తను కూడా ఎంఎస్సి మ్యాథ్స్, బిఎడ్ క్యాంపస్, యాజ్ అండ్
డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ఒక దాదాపు ఒక 15-20 సర్టిఫికేషన్సే ఉంటాయి. సో బ్యాంక్లో ఒక 10 సంవత్సరాలు వెస్టీజ్ రాకముందు బ్యాంక్లో వర్క్ చేశారు. సో సిండికేట్ బ్యాంక్, తను స్కేల్ 3 ఆఫీసర్ వరకు 10 సంవత్సరాలు స్కేల్ 3 ఆఫీసర్ వరకు వర్క్ చేసి ఇప్పుడు బ్యాంక్ని వదిలిపెట్టేసి కంప్లీట్గా బ్యాంక్ని వైండప్ చేసి మొత్తానికైతే మేము వెస్టీజ్లో ఉన్నాం. సో మరి వెస్టీజ్కి రావాలి రావాలి అన్న థాట్ ఎలా వచ్చింది అంటే, ఎప్పుడైతే పిల్లల కోసం జాబ్ అయితే వదిలేసానో, జాబ్ వదిలేసిన టైంలో ఇంట్లో అయితే ఉంటాము. సో హస్బెండ్ బ్యాంక్ వెళ్తుంటారు, ఇంటికాడ ఉన్న వాళ్ళు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. మొత్తానికైతే ఇంట్లో పని అన్నీ అన్నీ మనమే చూసుకోవాలి. అండ్ అన్నీ చేస్తున్నా కూడా అది పేమెంట్ లేని వర్క్. దానికైతే శాలరీ ఉండదు, అన్ని పనులు చేయాలి. అండ్ పిల్లలతోటి టైం తెలియదు. బట్ ఏమన్నా ఓవర్ నైట్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఏమన్నా కావాలన్నా కానీ మనం వర్క్ చేయట్లేదు కాబట్టి అడగాల్సి అయితే ఉంటుంది. సో అడగడం నాకైతే ఇష్టం ఉండదు. అండ్ ఈ జూమ్లో ఉన్న చాలా మంది ఫీమేల్స్కి కూడా అడిగి తీసుకున్నది ఇష్టం ఉండదు. సో మొత్తానికైతే ఇంట్లో ఉంటూ ఏదన్నా చేస్తాం, ఏదన్నా చేద్దాం అనుకుంటున్న టైంలో హోమ్ ట్యూషన్స్ చెప్పుకునేది. అండ్ నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు, ఆ స్టిచ్చింగ్ కూడా చేసుకునేది. మొత్తానికైతే ఆ, ఎన్ని చేసినా కూడా ఇంకేదో వెళ్తే అనిపించేది, ఏదన్నా చేస్తే బాగుంటుంది. సో ప్లెంటీ ఆఫ్ ప్లేసెస్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యాము. తన బ్యాంక్ కాబట్టి నిజామాబాద్లో ఉన్నాము, హైదరాబాద్లో ఉన్నాము, జైరాబాద్లో ఉన్నాము. అక్కడ నుంచి బెళగాంకి బెళగావికి షిఫ్ట్ అయినాము. అండ్ ఎక్కడ ఎక్కడ ఆ, ఒక్కొక్క చోట 1-2 ఇయర్స్ అండ్ అక్కడక్కడ 3-4-5 ఇయర్స్. సో లాస్ట్ మేము బెళగాం నుంచి అయితే డ్రాప్ అయినాము. మొత్తానికైతే ఆ ఏదైనా చేద్దాము అనుకుంటున్న టైంలో నాకు గాడ్ సెంట్ గిఫ్ట్ లాగా వెస్టీజ్ అయితే నా లైఫ్లో ఎంటర్ అయింది ఆన్ December 25th అండి. రియల్గా అదృష్టవంతులకే వెస్టీజ్ గురించి అర్థమవుతుంది. సో అర్థమైన వాళ్ళు పక్కన పెట్టిందంటే వాళ్ళంతా దురదృష్టవంతులు ఇంకా లేరైతే నేను అనుకుంటాను. సో నేను ఎన్నో సంవత్సరాలు, అదే అరౌండ్ 2-3 ఇయర్స్ అయితే అనుకుంటా, 2-3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా అనుకున్నా మైండ్లో ఏదన్నా చేయాలి, ఏదన్నా చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది, అది ఇంట్లోనే ఉండి చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, నా పనులు నేనే చేసుకోవాలి. ఆఖరికి పిల్లలకి కూడా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి చదువు కూడా నేనే చెప్పుకునేలాగా ఉండాలి. అండ్ డబ్బు సంపాదించే పని అయితే ఉండాలి. అది ఏ పని అయితే బాగుంటుంది దేవుడా అనేసి ఆ యాంగిల్లో జిమ్ స్టార్ట్ చేద్దామా, ఫీమేల్ కోసం ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేద్దామా. నేను అప్పటికి న్యూట్రిషనిస్ట్గా కూడా నాకు సర్టిఫికేట్ ఉంది. సో మొత్తానికైతే ఏదైనా స్టార్ట్ చేద్దామా, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగానే ఉండాలి. సో ఈవెన్ జిమ్ స్టార్ట్ చేయడానికి 5-6 lakhs అవుతాయా, ఒకవేళ స్టార్ట్ చేస్తే ఇది మేము ట్రాన్స్ఫర్ అయిన ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళాలి కదా, అది టఫ్ అవుతుంది కదా. సో ఈ యాంగిల్లో కూడా బ్రెయిన్కి ఏమంటారు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. సో అన్నీ కాదు, నీకు ఇన్ని ఇన్ని రకాల నీకు కుదిరాయి కాబట్టి సో నీకు వెస్టీజ్ అయితే కరెక్ట్ ఉంటుందని చెప్పేసి దేవుడు డిసైడ్ అయ్యి నన్ను వెస్టీజ్కి పంపించిండ్రు. అండ్ దీనికంటే ముందు మై డియర్ లీడర్స్, సో నేను బిఎడ్ కాబట్టి సో క్వైట్ డిఎస్సిస్ కూడా అప్లై చేసిన. సో ఎక్కడ 6 మార్కులు 5 మార్కులు, ఒకసారి 8 మార్క్స్ మోడల్ స్కూల్లో అయితే నేను క్వాలిఫై అయినాను. నేను ఈవెన్ వెళ్ళి అటెండ్ చేసి ఉంటే ఈవెన్ మోడల్ స్కూల్ జాబ్ కూడా వచ్చేది, అది కూడా నేను కేర్ చేయలేదు. ఎందుకంటే బిజీ, హస్బెండ్ బిజీ, సో తన జాబ్లో తను బిజీ కాబట్టి వీటి గురించి ఆలోచన కూడా లేదు. అన్ని అటెంప్టింగ్ అయితే జరిగింది, కానీ ఎక్కడ నాకు జాబ్ వచ్చిందా లేదా, నేను ఇది నెక్స్ట్ ఏం చేయాలి, దీని గురించి ఏమైనా ట్రైనింగ్ చేయాలా, ఏమైనా కోచింగ్స్ తీసుకోవాలా, ఎక్కడ నేను ఎఫర్ట్ పెట్టింది లేదు. అన్ని జాబ్స్ గుడ్డిగా అట్లా అటెంప్ట్ చేయడం, 2-3 మార్కులు 5-6 మార్కులు మిస్ అవ్వడం, వదిలేయడం, అంతే ఫైనలీ మేము బెళగావిలో ఉన్నప్పుడు అది సోషల్ వెల్ఫేర్ స్కూల్స్, గురుకుల స్కూల్స్ రైట్. సో గురుకుల స్కూల్స్ ఏమంటారు, ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది, అటెంప్ట్ చేసుకోండి, సో ఒక్కసారి ట్రై చేయొచ్చు కదా అని అంటే అప్పుడు మా సిస్టర్ కూడా దానికి ట్రై చేస్తుంటే
దాని ట్రైనింగ్ కోసం బెళగావి నుంచి ఆ, వరంగల్ వచ్చి అక్కడ టీచర్స్ అకాడమీ అని ఉంటే ఆ అకాడమీలో ఒక 6 మంత్స్ మా చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటూ, సో ఆ కోచింగ్ తీసుకొని అప్పుడు పెట్టింది ఫస్ట్ ఎఫర్ట్. ఒక్కసారి ట్రై చేస్తా అని తనని అడిగితే సరే చేయమన్నారు. మొత్తానికైతే ఆ ఈవెంట్ అది ఆ ట్రైనింగ్ అటెండ్ అయినప్పుడు 6 నెలలు సీరియస్ గా ప్రిపేర్ అయినా అండి. సో టైం తెలియదు, నిద్ర తెలియదు, ఏం తెలియదు. సో మొత్తానికైతే బాగా హార్డ్ వర్క్ చేసిన. సో ఖచ్చితంగా జాబ్ వస్తుంది, మాకు రాకపోతే ఎవరికి వస్తుంది అన్నట్టు ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళకు కూడా ఒపీనియన్ ఉండే. మొత్తానికి ఆ జాబ్ ఆ మెయిన్స్ ఎగ్జామ్ లా ఒక మార్క్ తోటి మిస్ అయింది, 1 మార్క్. సో అప్పటిదాకా నాకు బాధ, ఎప్పుడు మిస్ అయినా బాధ అనిపించలే, ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎన్ని డిఎస్సీలు రాసినా ఏడ్చిన దాఖలాలు అయితే లేవు. బట్ ఈవెన్ నేను ఎస్ఐ సెలెక్షన్స్ కి కూడా జోన్స్ సెకండ్ వచ్చాను. ఫిజికల్ టెస్ట్ లో రిటర్న్ టెస్ట్ వదిలేశాను హస్బెండ్ కోసం అని చెప్పేసి. ఎందుకంటే మా అత్తమ్మకి అది పోలీస్ జాబ్ అవసరమా, సో ఎస్ఐ జాబ్ అవసరమా అంటే ఇంక వదిలేసుకున్నాను. సో మొత్తానికైతే అప్పుడు కూడా నేను ఫీల్ కాలేదు. కానీ గురుకుల స్కూల్ మిస్ అయినప్పుడు అయితే దాదాపు చాలా ఏడ్చిన. నేను అమ్మ భగవాన్ని డివోటీని, సో బాగా ప్రే చేస్తా. మొత్తానికైతే నాకెందుకు ఇది మిస్ చేసినావు దేవుడా అని ఫోటో పట్టుకొని ఏడ్చిన డేస్ కూడా ఉన్నాయి. అప్పుడు ఆ ఏడ్చాను. బట్ ఇక మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ బెల్గాంకి వెళ్ళిపోయి సెట్ అయిపోయాను. ఆ, అప్పుడు నాకు ఆన్ వెకేషన్స్ కి, వింటర్ వెకేషన్స్ కి పిల్లలకి హాలిడేస్ ఇస్తే మా పిల్లలు కేంద్రీయ విద్యాలయ ఇద్దరు నా బాబులు, పెద్ద బాబు శృతిక్, చిన్న బాబు దివ్యాంశ్. వాడు ఇంటర్ జాయిన్ అయ్యాడు, ఇప్పుడు వీడు 9th. సో మొత్తానికైతే పిల్లల కోసం వెకేషన్స్ ఇస్తే మేము జగిత్యాల వచ్చినాం. ఆన్ ఫైన్ డే డిసెంబర్ 25th రోజు అండి వెస్టీజ్ నా లైఫ్ లో ఎంటర్ అయింది. సాయంత్రం 5 గంటలకు వెస్టీజ్ ప్లాన్ విన్నాము, నేను, మా హస్బెండ్, మా చెల్లి వాళ్ళ హస్బెండ్, నలుగురికి చెప్పడానికి వచ్చింది. నా ముందట కూర్చుంది జిల్లా రవీందర్ అన్నయ్య, కిరణ్ అన్నయ్య. సో వీళ్ళకు హార్ట్ నుంచి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో నేనైతే మెసెంజర్ ఎవరో కాదు, ప్లాన్ షేర్ చేసింది జిల్లా రవీందర్ అన్నయ్య కాబట్టి జిల్లా రవీందర్ అంటే అది బ్యాక్గ్రౌండ్ లో మా చెల్లి వాళ్ళ హస్తం ఉంది, పిలిపించింది వాళ్ళే. సో అప్లయన్స్ గా పిలిపించిండ్రు వాళ్ళు. వాళ్ళ ఐడి పడింది కాబట్టి వాళ్ళు అప్లయన్స్, నేను డౌన్ లైన్. మొత్తానికైతే వాళ్ళు పిలిపించిండ్రు. జిల్లా రవీందర్ అన్నయ్య వచ్చి ప్లాన్ షేర్ చేసిండ్రు. నిజంగా బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి జిల్లా రవీందర్ అన్నయ్యకి సాల్యూట్ చేయాలి నిజంగా. సో థ్యాంక్స్ ఆఫ్ యూ అన్నయ్య అండ్ కిరణ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. సో దీని వెనకాల తుమ్మనపల్లి రమేష్ అన్నయ్య కూడా హ్యాండ్ ఉంది, ఎందుకంటే నా డైరెక్ట్ అప్లైన్ తుమ్మనపల్లి రమేష్ అన్నయ్య. సో మొత్తానికైతే ఈ ముగ్గురి ఆధ్వర్యంలో వెస్టీజ్ ప్లాన్ అయితే విన్నా. సో వీళ్ళు ముగ్గురు త్రిమూర్తుల్లాగా మా ఇంటికి వచ్చిండ్రు. సో దేవుడే పంపించిన మెసెంజర్స్ వీళ్ళు. సో వీళ్ళు వచ్చి మా ప్లాన్ షేర్ చేసినప్పుడు ఏం అర్థం కాలే, వెస్టీజ్ ఇది అది ఏం అర్థం కాలే. రెండే పాయింట్స్ అర్థమైంది: ఇండియన్ ప్రోడక్ట్, న్యాచురల్ ప్రోడక్ట్. సో కెమికల్స్ ఉండవు ఈ ప్రోడక్ట్స్ లా. ఇండియాలో మన దేశంలో తయారవుతుంది, మన దేశంలో తయారైన వస్తువు దేశీయులు వాడాలి, ఇది ఒక పాయింట్. అండ్ ఫైనలీ వెళ్తా వెళ్తా చెక్ అన్ని చెప్పి తన 14,000 చెక్ నా బ్రెయిన్ లో చూపించిండ్రు. సో 14,000 చెక్ బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా ఇన్నర్ కాన్షియస్ లో దిగింది. మొత్తానికి ఆ చెక్ చూసిన వెంటనే నేను ఫిక్స్ అయిన ఏంటంటే ఇది 10 సంవత్సరాలకైనా మైండ్ లా ఇది కొట్టే తీరాల్సిందే, ఈ చెక్ వస్తే చాలు. సో మొత్తానికి దీనికి ఎంత టైం అన్నా పట్టని కానీ దీనికోసమైనా, ఈ చెక్కు కోసమే నేను పనిచేస్తా వెస్టీజ్ లా అని నా మైండ్ కి చెప్పుకున్నా. సో ఆధార్ కార్డు అడగంగానే ఇద్దరం మొహం మొహం చూసుకున్నాం మా సారు నేను. మొత్తానికి ఆధార్ కార్డు ఎంబటే తీసి ఇచ్చేసిండ్రు నాది. సో మొత్తానికి ఎందుకు, తను బ్యాంకర్ కాబట్టి నా ఆధార్ కార్డు ఇచ్చేసిండ్రు. సో మొత్తానికి నా ఐడి పడింది. సో ఐడి పడిన తర్వాత 31st డిసెంబర్ రోజు ఆ, అది ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, నలంద స్కూల్ సంథింగ్. మొత్తానికి ఆ స్కూల్లో మీటింగ్ ఉంది రండి అంటే వెళ్ళాము. సో అక్కడ అప్లైన్స్ అందరూ చాలా మంది, డౌన్ లైన్స్ ఒక మీన్స్ అంటే కొత్తగా ప్రాస్పెక్ట్స్ ఒక 4 ఆరుగురు. మొత్తానికి 6 ప్రాస్పెక్ట్స్ మధ్యలో కేక్ కట్టింగ్ అయితే జరిగింది. అది ఎందుకు జరిగిందో గుర్తులేదు. అక్కడ ఒక వర్డ్ గుర్తుంది, బద్రీ సార్ చెప్పిండు అన్నట్టు. మా స్టార్టింగ్ లో వచ్చిన పైసలు పాల ప్యాకెట్ కు కూడా సరిపోలేదు. వాళ్ళ మిస్సెస్ హేళన చేసింది, దీంతో ఈ వచ్చిన డబ్బులతోటి నువ్వు పాల బిల్లు కట్టేసేయి చాలు అన్న, ఈ ఒక్క పాయింట్. అండ్ అది తర్వాత కారు కూడా వచ్చింది అని ఈ ఒక్క పాయింట్ గుర్తుంది. సో మొత్తానికైతే అక్కడ ఉన్న అప్లయన్స్ ని ఒకటే అడిగాను,
మీరు కర్ణాటకకు వచ్చి మాకు హెల్ప్ చేస్తారా? నేను ఈ బిజినెస్ చేస్తాను, నేను ఫిక్స్ అయినా, మొత్తానికి మీరు బెల్గాంకి వచ్చి హెల్ప్ చేస్తారా? నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నా అంటే సో చేస్తామమ్మా అని మంచి స్మైల్ ఇచ్చిండ్రు అందరు కూడా. సో మొత్తానికి అయితే ఆ కిరణ్ నేను ఒక వర్డ్ అడిగిన ఏంటి అంటే, అన్నయ్య ఈ చెక్స్ చూపిస్తున్నారు, డైరెక్టర్ అయితే అన్నారు. సో 10 సంవత్సరాలకైనా ఈ వెస్టీజ్ లో నేను డైరెక్టర్ అనే పొజిషన్ రీచ్ అవుతానా అని క్వశ్చన్ చేసిన. సో అన్నయ్య మంచి ఇప్పటికీ మంచి స్మైల్ ఇస్తూ ఉంటారు. మొత్తానికి ఆ స్మైల్ తోటి చెప్పిండ్రు ఏమంటే, రీచ్ అవుతావమ్మా. ఆ రీచ్ అవుతావమ్మా అన్న వర్డ్, 14,000 చెక్, అండ్ మీటింగ్ లో ఆ హానరింగ్, సో ఆ కేక్ కటింగ్, ఇవే గుర్తున్నాయి మై డియర్ లీడర్స్. ఇవి పట్టుకొని నేను చేయాలి ఫిక్స్ అయినా. ఎందుకంటే ఆకలితోటి ఉన్న వాళ్ళకి ఏది దొరికినా పంచభక్ష పరమన్నాలే కదా. సో నేను అట్లా మైండ్ లో ఫిక్స్ అయినా, నేను ఈ బిజినెస్ చేయాల్సిందే. సో దీనికోసం ఎంత ఎఫర్ట్ అయినా పెట్టాల్సిందే అని చెప్పేసి, సో ఒక 1,500 రూపీస్ ప్రోడక్ట్స్ కొనుక్కున్నాం. జగిత్యాల బోల్ల లిక్విడ్ సోప్ పేస్ట్ ఇవన్నీ పట్టుకొని కర్ణాటకకి వెళ్ళిపోయాము. సో ఇక అక్కడ మా సర్చ్లు రీసెర్చ్లు స్టార్ట్. సో స్టోర్ ఎక్కడ ఉంది, గూగుల్ సెర్చ్ చేస్తే ఫస్ట్ దొరకలేదు, తర్వాత ఒక కాంటాక్ట్ దొరికింది. 5 కిలోమీటర్ల డిస్టెన్స్, వానలల్లా రోడ్లు బరాబర్ ఉండవు, మొత్తం మడ్డీ రోడ్స్ ఉంటాయి, మొత్తం బురద బురద గారుతున్న రోడ్స్, ఎప్పుడు వర్షాలే పడతాయి అక్కడ. సో మొత్తానికి ఆ రోడ్లలో 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి ప్రోడక్ట్స్ కొని తెచ్చుకున్న పర్సన్స్ మేము. సో వెస్టీజ్ గురించి ఏమంటారు సర్చ్లు చేస్తున్నాం, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా. సో ఆ ప్రాసెస్ లో ఎన్ని ఎర్లీ మీటింగ్స్ అటెండ్ అయినామో, అండ్ మేము స్టార్టింగ్ లో తెలిసి తెలియక ఏం ఏం తెలియని టైంలో కూడా సో నేర్చుకుంటూ ఇలా ఉంటది అలా ఉంటది అని జగిత్యాలకి ఫోన్లు మాట్లాడుకుంటూ మీటింగ్స్ చేసిన, మా ఎర్లీ మీటింగ్స్ మేము హోమ్ మీటింగ్స్ చేసిన ఫొటోస్ అండి ఇవి. చాలా చాలా హోమ్ మీటింగ్స్, రోజు ఒక 4-5గురిని కలవంది నేను ఇంటికి వెళ్ళకపోయేది. అండ్ మా పిల్లలు కేవీ కాబట్టి వాళ్ళు 3 గంటలకే వస్తారు. సో నేను బయటకు వెళ్ళాల్సిన టైం, పనులన్నీ కంప్లీట్ చేసుకొని 10 గంటలు, అండ్ వాళ్ళు 3 గంటలకు ఇంటికి వస్తే ఆ 3 గంటల లోపు ఇంట్లో ఉండాలి. ఇది నేను ఫిక్స్ అయిన టైం. సో ఇలాగా ప్లెంటీ ఆఫ్ మీటింగ్స్ అయితే చేసింది. ఆ మీటింగ్స్ చేస్తూ ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా, ఎందుకంటే నేను ఏదో ఒకటి చేయాలి అంటే ట్రైనింగ్స్ అటెండ్ కావాలి. సో అది ఎక్కడన్నా ఉండని. సో బెల్గాం నుంచి విజయవాడ అటెండ్ అయ్యేదండి. ఇది మా ఫస్ట్ బూట్ క్యాంప్. సో రమ్మన్నారు. ఇప్పుడు ఈ బూట్ క్యాంప్ లో వెళ్ళినప్పుడు మేము డైరెక్టర్స్ కూడా కాలేదు. సో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎర్లీ ట్రైనింగ్స్ అయితే అటెండ్ చేసినాము. సో ఇవి ప్రతి ట్రైనింగ్ కి ఇద్దరము వెళ్ళేది. అండ్ మేము ట్రైనింగ్స్ వెళ్ళాలంటే మా పిల్లలు కర్ణాటకలో కాబట్టి జగిత్యాల నుంచి అత్తమ్మ మామయ్యని కర్ణాటకకు పిలుచుకొని, వాళ్ళ ఇంటికాడ ఉంటే, లేదా మా ఒక్కరైనా ఇంటికాడ ఉంటే వాళ్ళని వాళ్ళు చూసుకుంటే మేము ఆ, విజయవాడ వెళ్ళేది. సో విజయవాడ ట్రైనింగ్స్ వల్లనే మేము ఇలా స్ట్రాంగ్ అయితే అయినామని చెప్తాను నేను. సో ఎన్నో ట్రైనింగ్స్ అటెండ్ అయినాం, ప్రతి బూట్ క్యాంప్ వదలకుండా అటెండ్ చేసేది మై డియర్ లీడర్స్. సో అన్ని ట్రైనింగ్స్, విఎల్సి కావచ్చు, విడబ్ల్యూఎస్ కావచ్చు, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎలా నేర్చుకోవాలి అని ప్రతి ట్రైనింగ్ అటెండ్ అయ్యాము. అండ్ ఇది గ్రేట్ అప్లైన్. సో సిద్ధార్థ్ సార్ ఏషియాస్ టాప్ అన్నర్ తో ఫోటో, అండ్ సుభాష్ శెట్టి సార్ తో పిక్స్. అండ్ ఇక్కడ ఒక ఫోటో ఉంది చూడండి. ఆ నేను స్క్రీన్ ఏమన్నా చేస్తే ఏమవుతుందో తెలియదు కాబట్టి నేను చేయట్లేదు. ఈ ఫోటో గురించి ఒక్క నిమిషం షేర్ చేస్తా మీకు. ఈ ఫోటోలో ఉన్న లీడర్స్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అంటే కొంతమంది లేరు అంటే వాళ్ళు వెస్టీజ్ లో లేరు మై డియర్ లీడర్స్. సో ఈ ఫోటోలో నేను మేమున్నాము, లైక్ మా చెల్లి ఉంది, తర్వాత కొంతమంది లీడర్స్ ఉన్నారు, అండ్ కొంతమంది మా అప్లయన్స్ కూడా ఉన్నారు. సో లైక్ ఈ ఫోటోలో ఉన్న ఆ పవన్ సార్ కావచ్చు, తర్వాత జిల్లా రవి సార్ కావచ్చు, కిరణ్ అన్నయ్య కావచ్చు, రమేష్ అన్నయ్య కావచ్చు, అండ్ మేము కావచ్చు. సో వెస్టీజ్ ని పట్టుకొని వేలాడిన ప్రతి ఒక్కరి చెక్ అండి, ప్రతి ఒక్కరి చెక్ ఈ ఫోటోలో ఉన్న వెస్టీజ్ ని పట్టుకొని వేలాడిన, వెస్టీజ్ ని పట్టుకొని ఈ ప్రవాహంలో నిలబడ్డ ప్రతి ఒక్కరి చెక్ అండి 2 లక్షల పైబడే ఉంది. అండ్ మేము ఈ జూమ్ లో ఉన్న మేము ఆ 4,72,000లో ఉన్నాము. అండ్ జిల్లా రవి సార్ 6,71,000కి వెళ్ళిండ్రు. ప్రతి ఒక్కరి చెక్ 3 లక్షలకు నియర్ బై ఉంది.
3 లక్షలకు దరిదాపుగా ఉంది. సో మరి లేనోళ్ళ పరిస్థితి ఏమైంది? లేనోళ్ళ పరిస్థితి, ఈ వెస్టీజ్ల లేని వాళ్ళ పరిస్థితి. సో కొంతమంది వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్స్కి వెళ్ళిపోయినరు. సో అక్కడ అక్కడ తంటాలు పడుతున్నారు. అండ్ లేని ఈ వెస్టీజ్ల లేని వాళ్ళ పరిస్థితి సో బయట అస్తవ్యస్తంగా ఉంది. మీన్స్ లైక్ ఏం చేద్దామా ఏది చేస్తే డబ్బులు వస్తాయి, ఈ వెస్టీజ్ కంపెనీని పట్టుకొని ఉన్న వాళ్ళ లైఫ్ స్టైలే చేంజ్ అయిందండి. సో కొంతమంది ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఆ గోడ మంచి ఉంటది, ఈ గోడ మంచి ఉంటది, సో అటు దుంకుదామా ఇటు దుంకుదామా, సో ఎండ్ల బెస్ట్ ఉంటుందో అన్న వాళ్ళు ఈ రోజు రకరకాల కంపెనీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఫైనాన్షియల్లీ ఎంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వెస్టీజే ది బెస్ట్ అననేసి మళ్ళీ వెస్టీజ్ కి బ్యాక్ వచ్చి ఆ, ఆ, వెళ్ళేటప్పుడు ఉన్నంత ట్రస్ట్ వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ఉండదు మై డియర్ లీడర్స్. సో ఏదైనా పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి, 10 పట్టుకుంటే ఏది దక్కదు. సో ఈ వెళ్ళిన వాళ్ళ పరిస్థితి అలా అయితే, ఉన్న వాళ్ళ పరిస్థితి మాత్రం లైఫ్ స్టైలే చేంజ్ అయింది. కార్లు, ఇల్లు ఈరోజు, సో అనుకున్నంత డబ్బు, బ్యాంక్ బ్యాలెన్స్, అనుకున్నంత జ్యువెలరీ, సో లైఫ్ అంతా చేంజ్ అయింది. సో అలాగా వెస్టీజ్ మేము స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక్కొక్క మంత్ మన 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 వర్త్ మనం పెంచుకోవాలి, మన లెవెల్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో అలాగే మేము వెస్టీజ్ స్టార్ట్ చేసింది అంటే ఐడి కొట్టింది మాత్రం December 25th 2017, కానీ వర్క్ స్టార్ట్ చేసింది మాత్రం February 22nd తర్వాత, 22nd 23rd తర్వాత. ఎందుకంటే అన్ని రోజులు మేము ఒక పాత ఇంట్లో ఉంటుండే, ఆ ఇల్లుని షిఫ్ట్ చేయడానికి మాకు కొంచెం టైం పట్టింది. ఆ షిఫ్ట్ చేసిన తర్వాతనే నేను వర్క్ స్టార్ట్ చేస్తా, కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది అని చెప్పేసి కొత్త ఇంటికి మారిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను. అరౌండ్ 2-3 months ఏం చేసిన అంటే వెస్టీజ్ ప్రోడక్ట్స్ గురించి అబ్జర్వ్ చేసిన. ఎలా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్, వీటి క్వాలిటీ ఏంది, వాడితేనే తెలుస్తుంది, వాడంది ఏం తెలుస్తుంది. సో అప్పటిదాకా డిమార్ట్ వీరాభిమానిని, వీర కస్టమర్, నా అంత లాయల్ కస్టమర్ డిమార్ట్ కి ఉండి ఉండరు. సో డిమార్ట్ లోనే కొనాలి, ఏడ కొనొద్దు. సో అలాంటి కస్టమర్ ని వన్స్ డిమార్ట్ ని వదిలిపెట్టిన, ఫిక్స్ అయిన వెస్టీజ్ కి. సో వెస్టీజ్ కి ఫిక్స్ అయిన తర్వాత సబ్బు కోసం, సబ్బు లేకపోతే అది తెచ్చేదాకా ఆగినము. ఈవెన్ వంట వంట చేయకుండా మా హస్బెండ్ మీటింగ్స్కి వెళ్ళిపోతే, మూడు మూడు రోజులు ఈయన ట్రైనింగ్ వెళ్ళిపోతే, సో వంట చేయకుండా 3 days వంట నూనె ఉన్న నూనెతోటి అడ్జస్ట్ అయిన డేస్ ఉన్నాయి, కానీ మళ్ళీ నూనె ప్యాకెట్ పక్కన కిరాణా షాప్ ని చూడలే. సో అంత స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినా. సో అలా ఫిక్స్ అయ్యి Jan-Feb యూజర్ గా ఉన్నాను. సో ఫెబ్ లో స్టార్ట్ చేసిన వర్క్, ఏప్రిల్లో యాజ్ ఎ బ్రాంజ్ డైరెక్టర్ మా చెక్ ₹18,848 అండి. సో ఫెబ్ లో సారీ ఏప్రిల్లో డైరెక్టర్ అయినాము. అండ్ మేలో సిల్వర్, అలా నవంబర్లో. సో మంత్ బై మంత్ మా మా లెవెల్ అయితే పెంచుకుంటూ, సో మా ఎఫర్ట్స్ వెస్టీజ్ లో ఇంకా స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ, నేర్పించుకుంటూ. సో మొత్తానికైతే సో కోవిడ్ టైంలో, కరోనా టైంలో 1 year లోపే ఆల్మోస్ట్ డైమండ్ డైరెక్టర్ వరకు అయినాం. అండ్ డైమండ్ హానరింగ్ వరకు, ఆ హానరింగ్ నాకు డే ఇంకా గుర్తుంది. సో ప్రశాంత్ సార్ వచ్చిండ్రు. సో మొత్తానికి మన అప్లైన్ సార్ డైమండ్ హానరింగ్ అన్నది ఇంకా అదర్ కంపెనీలో ఒక డైమండ్ అనే పొజిషన్ చాలా ఫేమస్ అని చెప్పేసి మా హానరింగ్ చాలా చాలా బాగా చేసిండ్రు. సో అప్పటిదాకా ఒకటి మైండ్ లో ఉంటుండే, ఏంటి, మా హస్బెండ్ శాలరీ బీట్ చేయాలి. హస్బెండ్ శాలరీ, తన చెక్ అరౌండ్, తన బ్యాంక్ పేఅవుట్ అరౌండ్ 75,000 వరకు వస్తుండే. సో తన చెక్ బీట్ చేయాలని చెప్పేసి, సో డైమండ్ లో మా చెక్ వచ్చేసి 72,000 వరకు వచ్చింది. చాలా చాలా హ్యాపీ మూమెంట్ అది. అండ్ డైమండ్ వరకు ఓకే, బాగా నడుస్తుంది. అప్స్ అండ్ డౌన్స్ చేస్తూ ఉన్నాము. ఒక వీక్ నువ్వు వెళ్ళు జగిత్యాలకి, ఒక వీక్ నేను వెళ్తా అని చెప్పేసి నెలల మేము మా టార్గెట్ సెట్ చేసుకునేది. ఈ మంత్ బిగినింగ్ లో మా హస్బెండ్ వస్తే మంత్ ఎండింగ్ లో నేను వచ్చేది. సో సెకండ్ సాటర్డే సండేస్ చూసుకొని తను మంత్ బిగినింగ్ లో వస్తుండే, క్లోజింగ్స్ నేను వస్తుండే. సో 3 నెలలు మై డియర్ లీడర్స్, స్టార్ అయితే కార్ ఫండ్ అచీవర్ కావడానికి 3 నెలలు అయితే మెయింటైన్ చేయాలి మనము. ఆ మూడో నెల 2 లైన్ల నుంచి క్వాలిఫికేషన్ కంప్లీట్ అయింది. అవి బెలగాం లైన్స్ కాబట్టి, ఒకటి బెలగాం అండ్ ఒకటి జగిత్యాలు మా మెయిన్ లైన్ కాబట్టి. సో థర్డ్ లైన్ కి చాలా హడిల్ అయితే వచ్చింది. ఆ థర్డ్ లైన్ హడిల్ వచ్చే టైంలో, హడిల్ అంటే ఏం లేదు, పివి కాలేదు గంతే.
ఎంత పీవీ ఓ 70-80 పీవీ అయింది కావచ్చు. 2000 పీవీ క్వాలిఫై కావాలి. అండ్ మా సైడ్ పీవీ మా అప్లయన్స్ ఎవరు కూడా ఎందుకంటే మేము మాకు తోచింది చేస్తున్నాం. అప్పటికే 6 లైన్ల మీద ప్లాన్ వర్క్ చేయాలి. వెస్టీజ్ లా హౌస్ ఫండ్ కొట్టాలంటే 6 లైన్లు కావాలి కాబట్టి 6 లైన్ల మీద మేము ప్లాన్ చేసేది. మా సైడ్ పీవీ ఎప్పుడు 2000 కాదు 3-4 వేలే ఉంటుండే. సో 2000 ఎప్పుడు ఇంత మెయింటైన్ చేయాలి. 2000 పీవీ అంటే ఇప్పుడు అర్థం కాదు కదా చాలా మందికి, ఎందుకు ఇట్లా చెప్తున్నారు అనుకుంటారు. కానీ మేము ఏ అప్లైని అడగకుండా 2-3-4 వేల సైడ్ పీవీ ఉంటుండే మాకు. సో సైడ్ పీవీ కోసం కాదు, ఒక్క లైన్ క్వాలిఫికేషన్ కోసం 3 డేస్, లాస్ట్ క్లోజింగ్ 3 డేస్ వచ్చినాను జగిత్యాలకి. అండ్ ఎంబటే మల్లాపూర్ అని ఉంటుంది మెట్పల్లి దగ్గర, నియర్ బై. సో మల్లాపూర్ అనే ఊరికి సో 2 డేస్ వెళ్ళాం మై డియర్ లీడర్స్, నేను అండ్ మా సిస్టర్ బస్ జర్నీ. ఈవెన్ ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళే అంత కూడా ఉండదు. సో గ్లాస్ ఆఫ్ వాటర్ బిస్కెట్స్ డిప్ చేసుకోవాలి మొత్తానికి. ఆ మా మా ఇంటెన్షన్ ఆ టాస్క్ ఫుల్ఫిల్ చేయాలి, 2000 పీవీ కవర్ చేయాలి. సో ఆ 2000 పీవీ కవర్ చేయడానికి మల్లాపూర్ వెళ్ళేసి అక్కడ హోమ్ మీటింగ్స్ చేసినాం, ప్లెంటీ ఆఫ్ హోమ్ మీటింగ్స్. మార్నింగ్ స్టార్ట్ చేసినామంటే ఈవినింగ్ 5 o'clock దాకా హోమ్ మీటింగ్స్ చేసినాం. సో ఆ హోమ్ మీటింగ్స్ లో అరౌండ్ 40,000 బిజినెస్ క్రియేట్ చేసుకున్నాం. ఒక్క మీటింగ్ లో 40,000 బిజినెస్ ఆల్మోస్ట్ నా క్వాలిఫికేషన్ కి దగ్గర అయింది. సో ఏ రోజైతే బెల్గాం నుంచి దిగానో ఆ రోజు జగిత్యాల్లో చేసిన గ్రౌండ్ వర్క్ కి అరౌండ్ 6-7 thousand రూపీస్ వర్త్ ప్రోడక్ట్ ఇచ్చేసిన. సో మొత్తానికైతే స్టార్ డైరెక్టర్ 3rd మంత్ కంప్లీట్ చేసిన ఆ డే ఇంకా చాలా చాలా హ్యాపీ మూమెంట్ అది. సో అంటే కష్టం బాధ, ఫుడ్ తిన్నామా ఫుడ్ తినలేదా ఇవి ఏవి మైండ్కి గుర్తు రాలేదు. పిచ్చి తపన ఒకటే ఏంది అంటే, నేను స్టార్ కొడితే కార్ ఫండ్ అచీవర్ అవుతా. ఇది 3వ నెల, 3 నెలలు క్వాలిఫై అయితే లైఫ్ టైం కార్ ఫండ్ వస్తుంది, ఇది ఒక్కటే తెలుసు. సో అప్పుడు స్టార్ట్ అయింది కార్ ఫండ్. సో కంటిన్యూస్ గా ఇప్పుడు మా హైయెస్ట్ కార్ ఫండ్ అరౌండ్ 40,000 వరకు వచ్చింది మై డియర్ లీడర్స్. 40,000కి రీచ్ అయినాము. సో ఇలాగా సో స్టార్ కంప్లీట్ చేసి, డైమండ్ కంప్లీట్ చేసి, క్రౌన్. సో జనవరి మంత్ మెడిటేషన్ మైండ్కి చెప్పండి అంటే చాలా మంది ఇంకా మైండ్కి తీసుకోవట్లేదు. బట్ నేను ఈశా క్రియ మెడిటేషన్ చేస్తూ ఉంటా. సో ఆ మెడిటేషన్లో రెగ్యులర్గా చేస్తుండేది మార్నింగ్ 5 o'clockకి. సో ఆ చేస్తున్న టైంలో జనవరి మంత్కి ఏం చెప్పాను, ఈ మంత్ నువ్వు క్రౌన్ అయితే తీరాల్సిందే జయ, ఎట్లన్నా చేసి క్రౌన్, నీ ఫోకస్ క్రౌన్. ఎందుకు, హౌస్ ఫండ్ వస్తే ఇటు కార్ ఫండ్ అటు హౌస్ ఫండ్ వస్తే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి సరిపోతుంది. కర్ణాటకకు జగిత్యాలకి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కి డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఇప్పుడంటే బస్ ఫ్రీ, అప్పుడు బస్ ఫ్రీ లేదు కాబట్టి. సో మొత్తానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఖర్చు అవుతుంది. ఎన్ని అవర్స్ ట్రావెల్ చేయాలి, అరౌండ్ 18 అవర్స్ ట్రావెల్ చేస్తే కర్ణాటక నుండి జగిత్యాల పడతాం. అంటే ఒక్క ఎల్ఓబి కోసం ట్రావెల్ చేసిన డేస్ మావి. సో మొత్తానికి ఆ ఎల్ఓబి ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎల్ఓబి కోసం ఫైట్ చేస్తూ కర్ణాటక టు జగిత్యాల ట్రావెల్ చేసేది. సో అది కంప్లీట్ చేసుకుంటేనే బ్యాక్ వెళ్ళేది. అండ్ టీమ్ని అక్కడ నుండి కూడా ప్రాపర్గా గైడ్ చేసేది, అక్కడ నుంచి ప్లాన్ షెడ్యూల్ చేసేది, అక్కడ నుంచి హోమ్ మీటింగ్స్ చేయడానికి ప్లాన్ చేసుకొని వచ్చి ఆ కంటిన్యూస్ హోమ్ మీటింగ్స్ చేసేది. సో అలా క్రౌన్ కంప్లీట్ అయింది అండ్ హౌస్ ఫండ్ అచీవర్. అండ్ ఫెబ్ 2020 అందరికీ తెలిసిందే, మార్చిలో కోవిడ్ అయితే వచ్చింది. సో కరోనా అచ్చుడుతోటే కొన్ని కంపెనీలు కూడా వచ్చినాయి. సో మనుషులకు కూడా కరోనా వచ్చింది, కంపెనీలు మారాలని చెప్పేసి. సో మొత్తానికైతే ఇటు కోవిడ్ ఇటు కంపెనీ మొత్తానికి ఒకేసారి వచ్చింది. చాలా మందిని డిస్ట్రాక్ట్ చేసిండ్రు, చాలా మంది మైండ్ మారి ఆ కంపెనీలోకి వెళ్ళిపోయినరు. ఎందుకంటే ఇక్కడ లక్ష వస్తుంది వస్తున్నోళ్ళు, అప్పటికే మా సిస్టర్కి 1,16,000 వస్తుండే. నేను కర్ణాటకలో ఉన్నా అని తన డౌన్ లైన్ అని కూడా చూడకుండా తను అది అక్కడ 5 లక్షలు వస్తాయంటే ఆ కంపెనీకి వెళ్ళిపోయింది. సో అప్పుడు ఇంకా నాకు టాస్క్ స్టార్ట్ అయింది. ఎందుకంటే కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి పడ్డాము. కోవిడ్ కోవిడ్లో మళ్ళీ వీళ్ళు కూడా కంపెనీ మారిండ్రు. సో ఏమవుతుంది అందరికీ. ఆ ఆ టైంలో విజయరాజ్ సార్ ఎంటర్ అయినరు. గ్రౌండ్ వర్క్ లైక్ పర్సన్ టు పర్సన్ వెళ్ళి మేము
మేమున్నామనే హోప్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం. మా చెల్లె దగ్గరికి ఎల్లకు వెస్టీజ్ని వదిలిపెట్టేసి అని ఒక 3 సార్లు వెళ్ళి ఉంటాం. సో ఒక రోజు బాగా గుర్తు, మా హస్బెండ్కి అవసరం లేదు ఎందుకంటే మేమే డౌన్ లైన్ వాళ్ళే అప్ లైన్, కానీ వాళ్ళ సెలార్ల రాత్రి 9ంటికి వెళ్ళి కూర్చొని రాత్రి 1 గంట వరకు సెలార్లా మా హస్బెండ్ వెయిట్ చేస్తే పైన వెళ్ళి అప్లయన్స్ మా చెల్లి వాళ్ళతోటి వెళ్ళకండి, ఎందుకంటే అప్లైన్ ఉంటే మా చెల్లి కదా. సో ఎక్కడన్నా అవసరం ఉంటే మీటింగ్స్ కి తను చూసుకున్నా నాకు అది హెల్ప్ అవుతుంది, కర్ణాటక నుంచి బిల్డ్ చేస్తున్నా కదా. సో ఈ యాంగిల్లా చాలా రిక్వెస్ట్ చేసిన, నిజంగా ఒక 3 మంత్స్ బాగా మైండ్కి తీసుకునేసరికి 1 ఇయర్ అంతా నువ్వు సిస్టమ్కి రాకమ్మా, సిస్టమ్ ఏమంటారు ఇంత ఆలోచించకమ్మా, అనవసరంగా హెల్త్ ఖరాబ్ అవుతుంది బాగా అనేసరికి ఒక 1 ఇయర్ అంతా మెంటల్గా బాగా డిస్టర్బ్ అయిన. ఒక 3 మంత్స్ అయితే దానికోసం ఈ ఈసీజీలు ఏదో ఉంటాయి కదా, బుర్రకి పెట్టి టెస్ట్ చేస్తారు. సో మొత్తానికి అవన్నీ చేయించుకుంటే మై డియర్ లీడర్స్, డాక్టర్ ఏమన్నారు, నువ్వు మెంటల్గా బాగా స్ట్రెస్ తీసుకుంటున్నావు, మొత్తానికి ఇప్పుడు ఆలోచించక ఇంతగానం. సో మీ చెల్లె వెళ్ళిపోయిందని నువ్వెందుకు బాధపడతావు అంటే, అప్పుడు మా హస్బెండ్ అన్నారు, ఇక మనం బ్యాక్ వెళ్ళుడద్దు కర్ణాటకకి, మొత్తానికి ఇక్కడనే ఉండిపోదాము, వెస్టీజ్ని చూసుకుందాం అని చెప్పేసి బ్యాంకు క్విట్ చేసిండ్రు. సో ఫైనలీ వెస్టీజ్ ఇస్ ద లైఫ్. సో లైఫ్ టైం బిజినెస్ అయిపోయింది. వెస్టీజ్ మా ప్రాణం, మా పంచ ప్రాణాలు అంటారు కదా, వెస్టీజే ప్రాణం అంతే. ఎందుకు అంటే ఇక్కడ ఆర్డినరీ పర్సన్స్ అయినా మేము ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నామంటే క్రెడిట్ గోస్ టు 100% వెస్టీజే అండి. సో ఆ కోవిడ్ టైంలో ఎంతమందిని లైఫ్స్ సేవ్ చేసినామో, ఎంతమందికి డోర్ టు డోర్ ప్రోడక్ట్స్ అందించినామో, మన ప్రోడక్ట్స్ వాడని ఎన్నో కుటుంబాలు ఆ కోట్ల రూపాయలు, నేను 1,00,00,000 ఇస్తాను నన్ను బ్రతికించు అని డాక్టర్ని వేడుకున్నా కూడా డాక్టర్ ప్రాణాలు కాపాడలేకపోయినరు. కానీ మాకు కరోనా వచ్చిన ఒక 3 రోజులలో తగ్గిపోయింది. ఇంట్లో వేవ్ 2 కరోనా ఇంట్లో ఉంటే తగ్గిపోయింది. మా డౌన్ లైన్లో ఒకరికి షుగరు, ఇంకొకరికి రెస్పిరేటరీ ఇష్యూ, వాళ్ళకు కూడా కరోనా వచ్చింది. ఇంకా వాళ్ళు ముగ్గురే ఉంటారు ఇంట్లో. సో ఆ ముగ్గురు కూడా వెస్టీజ్ సప్లిమెంట్స్. సో రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కోవిడ్ బాగా అటాక్ చేసింది, వాళ్ళను కూడా సేవ్ చేసిన ఘనత వెస్టీజ్ ప్రోడక్ట్స్ది. సో ఎందుకు ప్రోడక్ట్స్ని పిచ్చిగా వాడతాం, పిచ్చిగా నమ్ముతాం. మా ఎక్కడికి పోతే అక్కడ మా బ్యాగ్లో వెస్టీజ్ సప్లిమెంట్స్ ఉంటాయి. వాడని రోజు ఏదో వెళ్తే అనిపిస్తుంది, వేసుకొని రోజు ఏదో వెళ్తే అనిపిస్తుంది. సో కంపల్సరీ ప్రోడక్ట్స్ వాడితే ఆ ప్రోడక్ట్స్ మహిమనే వేరండి, ఇంకేం మనం బాగా మాట్లాడలేము. సో ఇలాగా యూసిడి, ఇప్పుడు డిసిడి పొజిషన్లో ఉన్నాము. సో నేను బాగా నమ్ముతా, ఏమంటే లా ఆఫ్ అట్రాక్షన్ ని బాగా నమ్ముతా. మనం ఏది వేడుకుంటే, ఏది కోరుకుంటే దేవుడు అది మనకిస్తాడు. సో మన మైండ్ కి ఆ నా వల్ల కాదు అన్నది నేను ఇవ్వను. సో నా వల్ల గాంది ఏది ఉంది అన్నదే నేను ఎక్కువ ఆలోచిస్తా. సో ఏదన్నా మైండ్కి ఇచ్చిన అంటే అది బ్లైండ్ గా వేసుకుంటూ వెళ్ళిపోతా. సో అది చేసేదాకా ఆ నా ప్రాణం ఊరుకోదు. సో ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, అండ్ దేవుడు లేనిది ఏం లేదు. దేవుడు ఏం చేస్తాడు, దేవుడే వస్తాడా, దేవుడే ఇస్తాడా అంటే, మనం ఈ రోజు శ్వాస తీసుకుంటున్నామంటే దేవుడే కారణం. ఆ శ్వాస కొంతమందికి సైడ్ అయ్యేది కూడా దేవుడే కారణం, అన్నింటికి దేవుడే. సో మనకు వెస్టీజ్, నాకైతే వెస్టీజ్ ని నా లైఫ్ లో తీసుకొచ్చింది దేవుడే అని చెప్తాను. December 25th ఇట్స్ ఎ ప్రీషియస్ డే. సో మొత్తానికి దేవుడు మనకు మనిషి రూపంలో అవకాశం ఇస్తాడు. దేవుడే వచ్చి స్వయాన ఇస్తే, సో రెడీ అయ్యి అపియరెన్స్ లా కృష్ణుని గెటప్ లా, రాముడి గెటప్ లా వస్తే దేవుణ్ణి కూడా సస్పెక్ట్ చేసే మనుషులం మనం. సో దేవుడు డైరెక్ట్ గా రాడు, మెసెంజర్స్ ని పంపిస్తాడు. సో మెసెంజర్స్ మా చెల్లి, మా మరిది అయితే వచ్చిన అప్లయన్స్ దైవదూతలు. సో దేవుడు పంపించిన గెస్ట్. సో మొత్తానికి మా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది వెస్టీజ్ వల్ల. సో దీన్ని సో కాన్షియస్ మైండ్ కి లిమిట్ ఉంటుంది, ఇప్పుడు ఆలోచిస్తున్న బ్రెయిన్ కి లిమిట్ ఉంటుంది. కానీ మీరు ఏదైనా థాట్ ఇది కావాలి అనుకుంటే, సో సబ్ కాన్షియస్ మైండ్ కి అది ఇస్తే, దాని ఆలోచన ఇక అది నెరవేర్చే వరకు అది వదిలిపెట్టదు, దాన్నే రికార్డ్ చేస్తూనే ఉంటది. సో మీకు మళ్ళీ మళ్ళీ ఆ పిక్చర్ నిజమయ్యేంత వరకు. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ని అందుకే చాలా నమ్ముతా. ఏది అనుకుంటే అది జరిగిపోతుంది. సో మనిషికి అంత అద్భుతమైన శక్తి అయితే దేవుడిచ్చిండు. కానీ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడే ఇక్కడ కూర్చున్న టైంలో ఇది ఛాయ్ వచ్చి కూర్చుంటే మంచిగా ఉండంటాము. ఒక స్టోరీ ఉంటది అన్నట్టు ఇక్కడ.
ఏమంటా అంటే ఒక మనిషి చాలా పేద పర్సన్. సో ఆ పేద పర్సన్ ఆకలికి అలమలాడుతూ ఉంటాడు అన్నట్టు. సో ఆకలికి వెతుక్కుంటున్న టైంలో సో అతను అటు ఇటు తిరుక్కుంటూ సో ఫుడ్ దొరికితే బాగుండు దొరికితే బాగుండు అని చెప్పేసి అటు ఇటు తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఒక రోజు ఒక చెట్టు కింద వెళ్ళి కూర్చుంటాడు. సో ఆ చెట్టు మహిమ ఆయనకి తెలియదు. ఆ చెట్టు కింద వెళ్ళి కూర్చున్నాగానే అనుకుంటాడు, అబ్బాయి మస్తు ఆకలి అవుతుంది, నాకు ఫుడ్ వస్తే మంచిగుండు. సో ఫుడ్ వస్తే మంచిగుండు అని అనుకునేసరికి అక్కడ అది ఆయన కూర్చున్న చెట్టు మహిమ వల్ల ఆయనకు ఫుడ్ వస్తుంది. మస్తు పంచభక్ష పరమాన్నాలు ఏమంటారు అరటాకు నిండా ఆ, విందు భోజనం లాగా వచ్చేస్తుంది. సో అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అంతా అన్నం అంతా తినేస్తాడు. మొత్తం తినేసి కడుపు ఫిల్ అవుతుంది. కడుపు ఫిల్ అయినాక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఆ ఐదింపులు వచ్చేసి ఇంక ఇప్పుడు ఆ రైట్ నిద్ర వస్తుంది, పడుకోవడానికి ఏదైనా ఉంటే మంచిగా ఉండంటాడు. సో ఆ పడుకోవడానికి ఉమ్, ఉంటే ఏదన్నా మంచిగా ఉండనేసరికి ఆ మంచి ఛత్రపలంగి లాంటి బెడ్ వచ్చేస్తుంది. సో అదే చెట్టు కింద అందులో పడుకుంటాడు. సో పడుకున్నాక నేను ఫుడ్ అడిగితే ఫుడ్ వచ్చింది, పరుపు అడిగితే పరుపు వచ్చింది, బెడ్ అడిగితే బెడ్ వచ్చింది. ఆ సో ఇదే ఇల్లు అయితే మంచిగా ఉండని అంటాడు. ఇల్లు అయితే మంచిగా ఉండంటే అదే కాడ పెద్ద ప్యాలెస్ వచ్చేస్తుంది. సో రాజభవనం లాంటి భవనం వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత అమ్మో నేను ఏది అడిగితే అది అవుతుంది కదా, ఇప్పుడు ఏదైనా దయ్యం వచ్చి నన్ను తినేస్తే ఎట్లుంటది అంటాడు కదా. దయ్యం వస్తుంది, తినేస్తుంది. సో సెకండ్స్ లో మనిషి బ్రెయిన్ వచ్చిన అవకాశం ఆయనకు వచ్చింది, ఫుడ్ వచ్చింది, హ్యాపీనెస్ ఉందా లేదు. సో ఆ బెడ్ వచ్చింది, సరిపోయిందా లేదు. సో మైండ్ కి థాట్స్. సో మనిషి ఏమంటారు క్షణ క్షణంకి ఒక ఆలోచన. సో ఎన్నో ఆలోచనలు బ్రెయిన్ లో వస్తాయి. సో ఆ బ్రెయిన్ కి పాజిటివ్ థాట్స్ ఇవ్వండి. సబ్ కాన్షియస్ మైండ్ కి మీ మంచి థాట్ ని సబ్ కాన్షియస్ మైండ్ కి ఇవ్వండి. చెడు థాట్స్ వస్తాయి, దాన్ని కట్ చేయడానికి ట్రై చేయండి. నెగిటివ్ థాట్స్ రావని కాదు, వస్తే కట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఒకవేళ కట్ చేయడానికి ట్రై చేయకపోతే ఆ ప్లేస్ లో దేవుణ్ణో మీ పేరెంట్స్ నో మీ మంచి క్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ఊహించుకోండి. సో ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ లో నేను తెలుసుకున్నది. సో మొత్తానికైతే ఎంత తెలుసుకున్నా అది చాలా పెద్ద సబ్జెక్ట్. నాకు తెలిసింది కొంతే, అన్ని తెలుసు అని నేను చెప్పను. సో మొత్తానికి సక్సెస్ ఫార్ములా ఒకటే, మనం గెలవాలని దేవుడికి రిక్వెస్ట్ పెట్టడం అండ్ గెలిపిస్తాడు అని నమ్మడం. గెలుస్తానే మనకు నమ్మకం ఉండడం. సో గెలవాలి అన్న థాట్ దేవుడికి చెప్పాలి అండ్ రిక్వెస్ట్ పెట్టాలి, పదే పదే రిక్వెస్ట్ పెట్టాలి చిన్న పిల్లలు అడిగినట్టు. సో మా పిల్లలైతే మా పెద్దోడు ఉంటాడు, ఏదన్నా చెప్తా ఉంటాడు. అది యాజ్ ఎ పేరెంట్స్ ఏం చేస్తాము, వెంటనే వినిపించుకోము. సో వాడు కంటిన్యూస్ గా అది మన చెవుల పడేదాకా చెప్తూనే ఉంటాడు, చెవుల పడేదాకా చెప్తూనే ఉంటాడు. సో అరగంటకు ఒకసారి, ఒక గంటకు ఒకసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాడు. మా పెద్దవాడు చెప్పింది మేము మర్చిపోము. ఎందుకు, వాడు కంటిన్యూస్ గా గుర్తు చేస్తూ ఉంటాడు. మా చిన్నోడు ఉన్నాడు, ఒక్కటేసారి చెప్తాడు, రెండోసారికి ఏడ్ చేస్తాడు, అంటే నువ్వు నాకు చేయలేవని ఏడ్ చేస్తాడు. సో ఒక్కటేసారి చెప్తాడు, 1-2 డేస్ ఆగుతాడు ఓపిక, అంటే వన్ లోపల స్ట్రెస్ పెంచుకుంటాడు, వీళ్ళు నేను చెప్తే ఇన్నుకోలేరు అనుకుంటాడు. ఆ 2 డేస్ తర్వాత నేను చెప్తే వినలేవని ఏడ్ చేస్తాడు. సో ఎవరి మాటకి ఎక్కువ పవర్ ఉంటుంది? ఆబ్వియస్లీ పెద్దవాడు చేసిన పని కరెక్ట్, చిన్నవాడు చేసేది రాంగ్. సో ఒక్కసారికే అమ్మ బ్రెయిన్లా అది పడచ్చు పడకపోవచ్చు, నాన్న బ్రెయిన్లో అది పడచ్చు పడకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ అడిగితే ఇస్తాం. సో ఇది కూడా గంతే డియర్ లీడర్స్, మై డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా గంతే. సో మీరు రిక్వెస్ట్ పదే 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 దేవునికి పెడితే ఏదో ఒక క్షణంలో ఫైన్ మూమెంట్లో దేవుడికి ఆ రిక్వెస్ట్ అందుతుంది. కథం, ఆ రిక్వెస్ట్ అందిన వెంటనే అది సక్సెస్ అయి తీరుతుంది. సో మన సాఫ్ట్వేర్ ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి, పాజిటివ్నే ఆలోచించాలి. ఉంటాయి లైఫ్ అంటే జిందగీ ఏమంటారు ఏమంటారు అన్ని అన్ని ఉంటాయి. ఇట్స్ అ ప్లాట్ఫామ్ ఆఫ్ ఎవ్రీథింగ్, స్వీట్ హాట్ అన్నీ ఉంటాయి. కానీ ఆ స్వీట్ వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, హడిల్స్ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఆ హడిల్స్ నుంచి ఓవర్కమ్ కావడానికి మనకు దేవుడైతే రాడు. సో మనల్ని మనం కన్సోల్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. సో మొత్తానికి సాఫ్ట్వేర్ని పాజిటివ్గా పెట్టుకోవాలి. సో పీవీ వచ్చినప్పుడు ఎగురుడు కాదు, పీవీ రానప్పుడు డీలావడుడు కాదు, చెక్ వచ్చినప్పుడు ఎగురుడు కాదు, చెక్ రానప్పుడు డీలా పడాల్సిన అవసరం లేదు. సో మన వర్త్ పెంచుకోవాలి. మా
హస్బెండ్ ఒకటే చెప్తాడు, నువ్వు నీ వాల్యూ ఎంచుకో, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, నీ వాల్యూ ఎంచుకో. నీ సర్వీస్ ఎంత సర్వీస్ చేసినా కొంతమంది గుర్తించని వాళ్ళు ఉంటారు, ఎంత సర్వీస్ ఇవ్వకపోయినా కొంతమంది గుర్తించే వాళ్ళు ఉంటారు. సో మన మనని గుర్తింపు ఇంకా రావాలంటే నువ్వు చేయాల్సింది ఇంకేదో బాకీ ఉంది. సో మనం చేసిన ఎఫర్ట్ ఎప్పటికీ వ్యర్థం కాదు. మనుషులు గుర్తించకపోయినా దేవుడికైతే అక్కడ రికార్డింగ్ ఉంటుంది. సో మనం ఏం చేసాము, ఎలా ఎదిగాము, ఎలా ఎదిగేలాగా చేస్తున్నాము, ఎలా టీంకి మోటివేషన్ ఇస్తున్నాము, ఎలాగా టీంకి ఏమంటారు సర్వీస్ ఇచ్చినాము. సో ప్రతిదీ కోవిడ్ టైంలో డియర్ లీడర్స్ తిన్న డేస్ లేవు. ఇంకా చెప్పాలంటే నేను ఫీమేల్ని, సో ఫీమేల్కి మంత్లీ హర్డిల్స్ ఉంటాయి. ఆ టైంలో కూడా హైదరాబాద్ వరకు మీటింగ్స్కి వెళ్ళి, హైదరాబాద్ నుంచి మళ్ళీ ఓవర్ నైట్ రాత్రి 12 దాకా హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేసి, సో ఏ డౌన్ లైన్ పిలిస్తే ఆ డౌన్ లైన్, ఎక్కడికి పిలిస్తే అక్కడికి. సో మొత్తానికి ఆ, ఆ, నువ్వా నేనా, మేము ఇలా పోటీ పెట్టుకునేది, నువ్వు అటు పో నేను ఇటు పోతా, సో నువ్వు అక్కడ ప్లాన్ చేయి నేను ఇక్కడ ప్లాన్ చేస్తా. సో అలా ఒక్కొక్క ఒక్కొక్క లెగ్లా దాదాపు మేము నెలల 20-25 రోజుల టైం ఇచ్చిన డేస్ ఉన్నాయి. సో మొత్తానికైతే ఒకటే లెగ్ పట్టుకొని కంటిన్యూస్ గా అప్పుడు ఏమంటారు 16 లైన్ల ప్లాన్, అండ్ ఏ లైన్ల పని చేసినా చాలు అన్ని ఫ్రూట్స్ అందుతాయి అని తెలుసు కాబట్టి మొత్తానికైతే ఒక్కొక్క లైన్ల ఇద్దరం 20-20 రోజుల సర్వీస్ ఇచ్చిన డేస్ కూడా ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎన్ని హైదరాబాద్ వరకు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే చెన్నూరు. సో ఆ ఒక్కోసారి అయితే నాకు బాగా గుర్తుంది. సో హైదరాబాద్ నుంచి అది కరీంనగర్ వచ్చి, ఆ కరీంనగర్ మళ్ళీ మార్నింగ్ సమ్ ఏమంటారు కొంచెం పర్సనల్ హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్ళను అని ఫిక్స్ అయినా కూడా రావాల్సిందే అంటే చెన్నూరు వెళ్తే రాంగా రిటర్న్ లా కార్ల వామిటింగ్స్. ఎందుకంటే నేను మైగ్రేన్ పేషెంట్ని, నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నా, ఇలా ఎంత ఎండలా అయినా ప్లాన్ చేస్తున్నా అంటే వెస్టీజ్ సప్లిమెంట్స్ పుణ్యమే. సో అది ఇక యాజ్ యూజువల్, సో హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ అవుతుంది. సో వామిటింగ్స్ చేసుకుంటా ఇంటికి వచ్చిన డేస్ ఉన్నాయి. సో నాకు అనిపిస్తుంది మనం చేసిన ఎఫర్ట్ ఎక్కడికి పోదు, దేవుడికి అయితే రికార్డ్ అవుతుంది. సో ఎన్నో హోమ్ మీటింగ్స్, ఎన్నో టీమ్ మీటింగ్స్, నైట్స్ డేస్ అని చూడకుండా, సో మొత్తానికి నాకు సేఫ్టీ ఉందా లేదా చూసుకునేది. నా టీంలో ఉన్న అందరూ నా డౌన్ లైన్స్ ని నేను తమ్ముళ్లాగా భావిస్తా, నా అప్లైన్స్ అందరూ నాకు అన్నలే. సో ఏ అన్నతోటి పోయినా నాకేమనిపించదు, ఏ తమ్ముడికి ప్లాన్ చెప్పినా నాకేమనిపించదు. సో మొత్తానికి అయితే వాళ్ళతోటి వెస్టీజ్ ఫ్యామిలీ అండి ఇది. మొత్తానికి వెస్టీజ్ లో ఉన్న మనం వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు సంబంధం లేదు, నేనైతే ప్యూర్ హార్ట్. సో మొత్తానికి నేను నా తమ్ముళ్ళతోటి వెళ్తున్నా అని ఫీల్ అయ్యేదాన్ని. ఎవ్వరు పిలిచినా ప్లాన్కి వెళ్ళేది. సో ఎంత అన్ని చోట్లకు హోల్ హార్టెడ్ గా సర్వీస్ ఇచ్చిన నా సాఫ్ట్వేర్ పాజిటివ్ ఉంచుకున్నా కాబట్టే సో దేవుడు నన్ను, నా టీంని మంచిగా పెంచుతున్నాడు. సో ఎంతో మంది వచ్చిండ్రు. మా చెల్లెనే నా ఒక లైన్ మొత్తం ఆ ఇప్పుడు ఇప్పుడు బిట్ కాయిన్ అని, అప్పుడు విన్ఫినిత్ అని మొత్తానికి డిస్టర్బ్ చేసింది. సో ఒక లైన్ మొత్తం ఆ 30-40 వేల పీవీ వస్తున్న లైన్ అప్పుడు ఆ టైంలో, ఇప్పుడు అది 5-6 వేల పీవీ వస్తుంది. సో అంటే ఇంకొకరు సనెడ్జ్ అని ఒక కంపెనీ పట్టుకొచ్చిండ్రు, 40-50 వేల చెక్కులు తీసుకుంటున్న వాళ్ళు కాస్త సనెడ్జ్ అని పోయినరు. ఇప్పుడు గల్లీలలో తిరుగుతున్నారు రూపాయలు రాక, మళ్ళా గదే బర్లను పాలు విండుకుంటా ఆ, 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 అదే ఊర్లో నామోషికి. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఇటు రావాలంటే వెళ్ళడం ధైర్యం కావాలి, వెళ్ళిన తర్వాత తిరిగి రావాలంటే చాలా గట్స్ కావాలి, గుండె నిబ్బరం గుండె ధైర్యం బాగా కావాలి. సో అది రానోళ్ళు బయట ఇంకా అదా ఇదా అని చెప్పేసి వేలాడుతున్నారు. బట్ ఎవరి లైఫ్ వాళ్ళది. సో నేను నా ఎంతమంది ఎక్కడ డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేసినా మేమిద్దరం దాన్ని మళ్ళా కలుపుకుంటా, మళ్ళీ ఎప్పటికప్పుడు ఒక కొత్త గూడు లాగా దాన్ని సెట్ చేసుకుంటా. మొత్తానికైతే అలాంటి సెట్టింగ్స్ మధ్యలో ఈ రోజు మీకు 4,72,000 చెక్ తీసుకుంటున్నాము. అండ్ ఇప్పటి వరకు టీంలా 48 పైన కార్లు వచ్చినాయి. ఇంకొక 10-15 కార్లు తీయడానికి 48, మొన్న రీసెంట్ లెక్క పెట్టలేదు, అవి అవి యాడ్ చేసినాను యాడ్ చేయలేదు గుర్తులేదు. సో మొత్తానికైతే మై డియర్ లీడర్స్, సో వెస్టీజ్ చాలా 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 అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇక్కడ వై అనేది ఈ చాలా చాలా ఇంపార్టెంట్. వై 99% రోల్ ప్లే చేస్తుంది.
సో హౌ ఎలా చేయాలని ఎట్లయినా నేర్చుకోవచ్చు. జూమ్ మీటింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ 5 AM జూమ్ ఉంది, అద్భుతంగా చేస్తున్నారు. సో ప్రతిరోజు కూర్చోబెట్టి ప్లాన్, ప్రోడక్ట్, లైఫ్ స్టైల్, లైఫ్ మారుతుందని ఇక్కడ చెప్తున్నారు. సో వై అనేది, ఎందుకు చేయాలన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నేను మైండ్కి ఒక్కటే ఇచ్చిన, నేను ఏదన్నా సాధించి చూడాలి. నా చేతు మా హస్బెండ్ ముందట ఊరికే పైసలు ఇవ్వమని సాపకూడదు. నా పైసలు నేను సంపాదించుకోవాలి. సో అది స్టార్టింగ్లో అయితే పాకెట్ మనీ నెలకు 1000 రూపాయలు రాకపోతాయా. సో బట్ ఎప్పుడైతే 3000 వచ్చినాయో, నేను చెప్తున్న ట్యూషన్స్ ఆపేసి మరీ వెస్టీజ్కి టైం కేటాయించిన, ఎప్పుడైతే 18,000 వచ్చినాయో, బిలీఫ్ అన్నది ఇంకా స్ట్రాంగ్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఎందుకు చేయాలి, మనకంటూ ఒక నేమ్, ఫేమ్, ఐడెంటిటీ, గుర్తింపు, సమాజంలో ఒక పేరు, మనకంటూ రెస్పెక్ట్ అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్. సో ఇవన్నీ కావాలంటే వెస్టీజ్ వల్లనే అవుతాయి మై డియర్ లీడర్స్. సో ఒకప్పుడు ఏదైనా కొనాలి, ఒక రింగ్ కొనాలంటే 1,00,000 సార్లు ఆలోచించేది. అది అడుగుదునా అంటే, అడుగుతే ఏమంటారో అని భయం. సో అలాంటిది ఈ రోజు వెస్టీజ్ ద్వారా అరౌండ్, నిన్న కూడా ఒక డైమండ్ నెక్లెస్కి అమౌంట్ పే చేసి వచ్చాను. 2.5 lakh మై డియర్ లీడర్స్, 2.5 lakh నెట్ డైమండ్ నెక్లెస్. సో ఏది కావాలంటే అది అది ముట్టుకునే కేపబిలిటీ వెస్టీజే ఇస్తుంది. సో ఎందుకు చేయాలో మనకు తెలియాలి, ఎలా చేయాలో ఎవరైనా నేర్పేస్తారు. సో మొత్తానికి ఫీడ్ యువర్ బ్రెయిన్ విత్ డ్రీమ్స్. సో మన డ్రీమ్స్ ఎప్పటికప్పుడు, ఒకప్పుడు రింగు కొనాలని ఆలోచించాలి, ఒక డ్రెస్ కొనాలని ఆలోచించాలి. ఇప్పుడు నాకేం కావాలంటే అది నేను ఆన్లైన్లో పెట్టుకుంటా. ఒకటి పెట్టాను, 3 కలర్లు ఉంటే 3 కలర్లు పెడతా. సో 3 కలర్లు పెడితే నాకు నప్పే కలర్ ఉంచుకొని మిగతా 2 బ్యాక్ చేసే ఫెసిలిటీ ఉంటుంది. షాప్కి వెళ్తే అది ఆ ట్రయల్ రూమ్లో వెళ్ళాలి, పెద్ద బాగా కష్టాలు పడాలి, అదంతా హెక్టిక్ అనిపిస్తుంది. సో ఈ రోజు మొత్తం ఏం కావాలన్నా ఇంట్లో నుంచి కొనుక్కునే కెపాసిటీ ఇచ్చింది వెస్టీజే. సో ఏ ఏది అంత ఎంతమంది హౌసెస్ తీసుకున్నారు, ఎన్ని కార్స్ వచ్చినాయి. ఆర్డినరీ పర్సన్స్, ఇక్కడ చదువుతో ఏం సంబంధం ఉంది. సో ఏమంటారు, ఎంత చదివినామా అన్నది ఏం అవసరం లేదు. సో ఇప్పుడు నా డిగ్రీ బిఎడ్ సర్టిఫికెట్, నా పీజీ ఎంఫిల్ సర్టిఫికెట్ నేనేం యూజ్ చేయట్లేదు. సో మొత్తానికి నాకు ఒకటే, ఇక్కడ ఎదుగుదల ఉంది. అండ్ ఇక్కడ నన్ను నేను బ్రాండ్ అంబాసిడర్గా ఫీల్ అవుతా. సో ఈ ఈ ప్రోడక్ట్స్ పట్టుకున్నందుకు ఒకప్పుడు ఎవ్వరు ఆలోచించండి, ప్రోడక్ట్స్ సేల్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళు సెలబ్రిటీ అయినారా, వాళ్ళు పేపర్లో వస్తున్నారా, వాళ్ళు టీవీలలో చెప్తున్నారా? నేమ్ ఫేమ్ రాకముందు వాళ్ళను టీవీలలో కనీసం అండర్వేర్కి కూడా వాళ్ళను ప్రమోట్ చేయడానికి తీసుకోరు. ఇప్పుడు హార్పిక్ కూడా ప్రమోట్ చేస్తున్న చాలా మంది కూడా సెలబ్రిటీ అయిన తర్వాత హార్పిక్ ప్రమోట్ చేస్తున్నారు. లేదు, ఒక వీధులలో తిరిగే స్మార్ట్ బాయ్స్ ఎంతమంది ఉండరు, స్మార్ట్ ఫీమేల్స్ ఎంతమంది ఉండరు, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఎంతమంది ఉండరు. మరి వాళ్ళని చూస్ చేసుకొని ఆ యాడ్కి పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టారు? సో ఏ బ్రాండ్ అన్నా బయట మార్కెట్లో నడవాలంటే ఆ పర్సన్కి ఉండే క్రేజ్ వల్ల బ్రాండ్కి క్రేజ్ పెరుగుతుంది. బట్ వెస్టీజ్లా మనం ప్రోడక్ట్ యూజ్ చేస్తే, మనం ప్రోడక్ట్ని యూజ్ చేస్తూ ఆ ప్రోడక్ట్ ఇంపార్టెన్స్ షేర్ చేస్తూ మనం మార్కెట్లో వెళ్తే, ఆర్డినరీ పర్సన్ అయినా మనం ఎక్స్ట్రాడినరీగా మారిపోతాం. సో ఒక సెలబ్రిటీ హోదా మనకు వస్తుంది. ఈరోజు మనం మనం ఏ ఎక్కడి వాళ్ళకైనా, సో వన్స్ విఎంసీఎం మెంబర్ అయినామంటే ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఈవెన్ వెస్టీజ్ ఉన్న 9 దేశాల వాళ్ళకు కూడా మనం తెలిసిపోతాం. సో వెస్టీజ్లో విఎంసీఎం మెంబర్ అని చెప్పేసి మన మన ఫోటో అక్కడ అన్ని చోట్ల హల్చల్ చేస్తుంది. సో దీనికంటూ ఒక స్ట్రాంగ్ డ్రీమ్ అయితే మనకు ఉండాలి. ఈ డ్రీమ్ మన బ్రెయిన్లో ఉంటే సరిపోదు, అది పిక్చర్స్ రూపంలో ఉండాలి. నేనైతే విఎంసీఎం పెద్ద బోర్డు ఉంటుంది మా ఇంట్లో, ఆ బోర్డుకి రాసి పెట్టుకున్నాను. ప్రతిరోజు దాన్ని చూస్తూ నేను సెల్ఫ్ టాక్ చేస్తూ ఉంటా. సో ఈ ఈ మనం మనం బ్రెయిన్కి ఇచ్చినామంటే అది ఏదో ఒక రోజు రియాలిటీగా అయితే అవుతుంది. సో ఆ డ్రీమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ డ్రీమ్స్ పరంగా షార్ట్ టర్మ్ డ్రీమ్స్ కావచ్చు, మిడ్ టర్మ్ డ్రీమ్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ డ్రీమ్స్ కావచ్చు పెట్టుకోవాలి. సో నేను వెస్టీజ్కి వచ్చిన ఇనీషియల్ స్టేజ్లో మా చిన్నోడు బాగా సైకిల్ అంటే బాగా ఇష్టం. ఉట్టి సైకిల్ కాదు, గేర్ సైకిల్. సో ఆ వెస్టీజ్లో వచ్చిన డబ్బులతోటి గేర్ సైకిల్ కొనిచ్చినాం. గేర్ సైకిల్ కొనిచ్చిన తర్వాత
ఊరికే పెద్ద బాబుకు జ్వరం వస్తే చిన్న బాబుకు, చిన్న బాబుకు జ్వరం వస్తే పెద్ద బాబుకు హాస్పిటల్స్ కి తీసుకెళ్లిన ప్రతిసారి 1500 2000 అయ్యేది. అప్పుడు ఆ ఏం చేసాము, ఆ ఎయిర్ ప్యూరిఫైర్ మన మన దగ్గరే ఉంటే మనం ఇంకోళ్ళకి దీని ఇంపార్టెన్స్ షేర్ చేయగలుగుతామా అని నేను ఏ అప్లైన్ అడగలేదు. నన్ను ఏ అప్లైన్ ఎయిర్ ప్యూరిఫైర్ కొనుక్కో అని చెప్పలేదు. నేను ఇప్పుడు అందరు డౌన్లైన్స్ కి చెప్తాను, ఎందుకంటే నాకు వచ్చిన బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి మా మా పిచ్చి ఏంటి అంటే మాకు తెలిసింది ప్రతిదీ డౌన్లైన్ కి చెప్తాం. ప్రతిదీ ఆ, 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 ప్రతిదీ. సో మొత్తానికైతే ఆ ఎయిర్ ప్యూరిఫైర్ నేను ఇంట్లో కొనుక్కున్న తర్వాత ఈ జలుబులు జ్వరాలు సర్దులు అచ్చుడు ఆగిపోయింది. ఒకసారి మా హస్బెండ్ జగిత్యాల బాగా జలుబు జ్వరంతో కర్ణాటకకు వచ్చిండ్రు. సో ఆ, అందరం కలిసి పడుకుంటాము. మొత్తానికైతే మా పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఇద్దరు చెరొక వైపు పడుకుంటారు. మా హస్బెండ్ కున్న జలుబు జ్వరం తెల్లారేసరికి ఎయిర్ ప్యూరిఫైర్ త్రూ తగ్గిపోయింది. అండ్ పిల్లలకి ఆ జలుబు రాలేదు. సో అప్పుడు ఇంత మ్యాజికల్ ప్రోడక్ట్స్ వెస్టీజ్ షేర్ చేస్తే తప్పేంది. సో నేను అందుకోసమని షార్ట్ టర్మ్ డ్రీమ్స్ గా మా ఇంట్లో అన్నీ ఉండే, ఎందుకంటే బ్యాంకర్ కాబట్టి ఫ్రిడ్జ్, కూలర్, అన్ని, డైనింగ్ టేబుల్, టీవీ, ఎవ్రీథింగ్. కానీ టీవీని ఏ రోజు టీవీ లాగా వాడలేదు. దాన్ని ఆన్ చేసిన డేస్ లేవు. నాకు టీవీ చూస్తూ టైం వేస్ట్ చేసుడు అస్సలే నచ్చని నా నేను ఒక సీరియల్ ముందట కూడా కూర్చోను. ఆ ఏడుపు బ్రెయిన్ కి ఎక్కించి దాన్ని థింక్ చేస్తే సో వచ్చేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్. సో అందులో ఏముంటే అది మనం ఆలోచిస్తాం. సో అవసరం లేదనిపిస్తుంది. సో ఈ పరంగా వెస్టీజ్ వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు, ఎయిర్ ప్యూరిఫైర్ కావచ్చు, ఇందులో దొరికే ప్రోడక్ట్స్ కావచ్చు, అండ్ ఒక్కొక్కటి మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకుంటూ. సో లాస్ట్ లాస్ట్ ఇయర్ అండి 2.5 తులా, 2.5 తులా, 2.5 తులా ఇలా మల్టిపుల్ టైమ్స్ అరౌండ్ 13 తులాస్ వరకు గోల్డ్ తీసుకున్నాను వెస్టీజ్ ద్వారా. అండ్ నిన్న ఆ, ఆ, ఒక సమ్ ఆఫర్ ఉందని చెప్పేసరికి డైమండ్ జ్యువెలరీ పైన అరౌండ్ 2.5 తులా డైమండ్ నెక్లెస్ ఆర్డర్ చేశాను. సో అది వస్తుంది సూన్. సో ఇలాగా. అండ్ మా ఇంటి పైన సెకండ్ ఫ్లోర్ స్టార్ట్ చేశాము. సో ఇలాగా మన ఇంకా నాకు డ్రీమ్స్ చాలా చాలా ఉన్నాయి. ఒక మంచి డూప్లెక్స్ విలా వెస్టీజ్ ద్వారా ఒక 5 crore వర్త్ డూప్లెక్స్ విలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నాకు పిచ్చి. ఇది ఇది ఇప్పుడు నుంచి కాదు, నేను చిన్నప్పటి నుండి డూప్లెక్స్ అంటే బాగా ఇష్టం. సో అలా మెట్లు దిగాస్తూ ఉండాలి. సో టీవీ సీరియల్లలో ఏదైనా చూస్తే ఇష్టపడతా అంటే ఆ పై పైనుంచి కిందికి దిగొస్తుంటారు కదా బాగా పట్టు చీరలు కట్టుకొని, అదే బాగా నచ్చుతుంది నాకు. సో ఇలా డ్రీమ్స్ అన్నది అయితే మనం సెట్ చేసుకోవాలి అండ్ విజువలైజ్ చేయాలి. సో మనకి ఏది కావాలనో దానిపైన ఫోకస్ చేయాలి. డ్రీమ్స్ మైండ్కి ఇవ్వాలి. ఆ డ్రీమ్స్ పిక్టోరియల్ రూపంలో, పిక్చర్ రూపంలో ఉంటేనే రియలైజ్ అవుతుంది. సో అది మైండ్కి. ఇప్పుడు మనం ఏదైనా కార్ కొనాలనుకుంటున్నాము, యాక్చువల్లీ మా సార్ కియా కొనాలని స్టార్టింగ్ లా కియాను మైండ్కి చెప్తే రోడ్ మీద పోతే అన్ని కియాలే కనిపిస్తుండే. సో బట్ కియాకి సర్వీస్ లేదు అప్పుడు కరీంనగర్ లా, ఆ బ్రాంచ్ లేదు, స్టోర్ లేదు, కియాది ఏమంటారు ఫ్రాంచైజీ లేదు కాబట్టి క్రేటా అయితే అన్ని సర్వీసెస్ దొరుకుతాయి అనేసరికి క్రేటాకి మారిన తర్వాత క్రేటా వైట్ కలర్ అనుకుంటే రోడ్ మొత్తం ఎక్కడ చూసినా క్రేటా కార్ మా సార్కి చూపించడం అలవాటు. అంతకుముందు మాకు ఐ10 కార్ ఉంటుండే. సో దాంట్లో పోతున్న ప్రతిసారి క్రేటా వైట్ అని చూపిస్తుండే. అండ్ ఇప్పుడు మేము మా సెకండ్ కార్ ప్లాన్ చేస్తున్నాము. ఇది అబ్సల్యూట్లీ నాకు, మా సార్కి అండ్ మా ఇద్దరికి మేము ఫీల్డ్ చూసుకోవడానికి మొత్తానికైతే. సో విన్సర్ అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్ అరౌండ్ 19 lakhs వర్త్ ఉంటుంది. ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ మరి ఇంకో 2-3 లక్షలు ఎక్కువనే ఉండొచ్చు. సో మొత్తానికైతే విన్సర్ అబౌట్ టు కమ్, మైట్ బి ఇన్ దిస్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్. మొత్తానికైతే విన్సర్ కార్ వస్తుంది. సో చూడండి మై డియర్ లీడర్స్, ఏది అనుకుంటే అది ఇవ్వడానికి వెస్టీజ్ రెడీగా ఉంది. సో స్ట్రాంగ్ గా విజువలైజ్ చేయండి. సో ఎవరో చెప్పిన గాలి మాటలకు మీ బ్రెయిన్ ని ఇటు అటు వేవ్ చేయకండి. ఎందుకంటే ఇది మన బ్రెయిన్ ఏం గాలిపటం కాదు. మనమేం ఆ బెలూన్ కాదు. ఒకరు ఉబ్బయంగానే ఉబ్బడానికి, ఒకరు పొడవడంగానే దిగడానికి. సో మనల్ని మనం పాజిటివ్ చేసుకోవాలి. ఎంతో మంది ఉంటారు మన చుట్టూనే ఉంటారు, చుట్టాల రూపంలో ఉంటారు, ఫ్రెండ్స్ రూపంలో ఉంటారు, మన నుంచి హెల్ప్ పొందిన వాళ్ళ రూపంలోనే ఉంటారు, మనం పిన్ చేయడానికి మన పక్కనే ఉంటారు. బట్ అవి మైండ్కి ఇవ్వకుండా
మనల్ని మనం సెల్ఫ్ టాక్ చేస్తూ ఐఎమ్ గ్రేట్, ఐఎమ్ ఎ ఛాంపియన్, ఐఎమ్ అన్స్టాపబుల్, నేను లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, సో ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు, నాతోటి జరగందంటూ ఏముంది ఈ భూమి పైన. సో నన్ను క్రియేట్ చేసిందే ప్రతి ఒక్కరు, ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక యూనిక్ పర్సనాలిటీ అండి. ఒకరి చేతు వేలు ముద్దర్లు ఇంకోలా ఉండవు, ఒకరి కళ్ళు ఇంకొకరికి మ్యాచ్ కావు. సో మనిషే డిఫరెంట్ అండ్ మనిషే యూనిక్. సో మనిషి మనని క్రియేట్ చేసేటప్పుడు భూమి మీద అన్ని పెట్టి పంపిస్తాడు, కానీ ఆళ్ళిల్లు చెప్పిన మాటలకి మన బ్రెయిన్ ని ఎటు పడితే అటు మోల్డ్ చేసుకునేసరికి మనం డిఫరెంట్ అవుతాం. సో కానీ మనం సెల్ఫ్ టాక్ ఇస్తూ ఎనీ టైం నేను గ్రేట్, అద్దం ముందట చూసుకొని ఒక హ్యాపీ స్మైల్ అండి, అద్దం నవ్వుతుంది. అదే ఏడ్చుకుంటూ మొహం పెట్టిద్ది అద్దం ముందట నేను బాగా చూసుకుంటా. సో ఎందుకంటే మనం మన పర్పస్ అది కాదు అనేది అది చెప్పేది మనమే, ఇంకోళ్ళు కాదు. సో మనకు బాధ ఉన్నా మనమే చెప్పుకుంటాం, మనకు హ్యాపీనెస్ ఉన్నా మనకు దెబ్బ తగిలినా అద్దమే చెప్తుంది. సో అద్దం ముందట నిలబడండి, నీ వర్త్ ఇంతేనా, నీ పొటెన్షియల్ ఇంతేనా, నీ క్యాపబిలిటీ ఇంతేనా, సో నువ్వు ఇంతే సాధించడానికి ఉంటున్నావు, నీకు ఇంకేం డ్రీమ్స్ లేవా, ఏం సాధించవా, 40 వడంగానే నాతో అన్న అయిపోయినాయి, ఏం లేదు ఏముంది ముందట అనుకుంటారు. సో అదే ఆ, 70 80 ఏజ్ల మోదీ ప్రైమ్ మినిస్టర్ అయినారు. 70, ఆయన ఏజ్ నాకు తెలియదు, ఏమనుకోకండి. సో మొత్తానికైతే ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినరు, ఎందుకంటే పేపర్ కూడా బాగా చూసే అలవాటు ఏం లేదు. సో మొత్తానికైతే సో గ్రాటిట్యూడ్ ఉండాలి, వచ్చిన దానికి థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి, వచ్చిన దానికి థ్యాంక్ఫుల్నెస్ వచ్చిన హెల్ప్ కి కావచ్చు, వచ్చిన దానికి కావచ్చు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న లైఫ్ కి కావచ్చు, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్న లైఫ్ స్టైల్ కి కావచ్చు, థ్యాంక్ఫుల్నెస్ గ్రాటిట్యూడ్ ఉండాలి. కృతజ్ఞత భావం లేని మనిషి మనిషితో సమానం కాదు, అది ఎనిమల్ తో సమానం. ఎందుకంటే థ్యాంక్స్ ఎప్పుడు అనిమల్స్ కి రాదు, వాటికి నోరు లేదు, వాటికి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ రాదు. అయినా కూడా అవి కూడా వాటికి కూడా అమ్మ ప్రేమ తెలుసు. గొప్ప ఏమంటారు, మనం కట్టె బట్టి కొడితే దూరం పోతాయి, ప్రేమగా పిలుస్తే దగ్గరికి వస్తాయి, వాటికే తెలుసు. ఈవెన్ ఒక చెట్టుకు కూడా యు ఆర్ ది బెస్ట్, యు ఆర్ ది బెస్ట్, నువ్వు గ్రో అవుతావు, నువ్వు ఎదుగుతావు, నువ్వు పెరుగుతావు, ఐ లవ్ యూ అని ఒక చెట్టును చెప్పండి, ఆ చెట్టు హ్యాపీగా ఉంటది. ఈ చెట్టుకి ఏమో అవుతుంది, ఇది ఇది దీని ఆకులు ఎండిపోతున్నాయి, దీనికి అది అవుతుంది, దీనికి ఇది అవుతుంది అని ఒక చెట్టుని పట్టుకొని మీరు రోజు చూసుకుంటా దీని కొమ్మలు బంచులు ఇరిగిపోతున్నాయి, అరిగిపోతుంది, సో అని మంచిగా నీళ్లు పోసే చెట్టును కూడా మీరు అట్లా అనుకోండి, అది ఎండిపోతుంది కొన్ని రోజులకు. సో చెట్టుకి కూడా లైఫ్ ఉంది, మనిషికి కూడా లైఫ్ ఉంది, అండ్ ఎనిమల్స్ కి కూడా ప్రాణం ఉంది. ప్రాణం ఉన్న మనుషుల నోరుతోటి ఎక్స్ప్రెస్ చేసేది ఒక గ్రాటిట్యూడే, థ్యాంక్ఫుల్నెస్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చేస్తున్న పని పట్ల కమిట్మెంట్, ఏ పని చేసినా నేనైనా కాదు, మా సార్ అయినా కాదు, 100% ఇవ్వడానికి చూస్తామండి. 100% కాదు అంటే కాదు అని చెప్తాం, వాళ్ళు ఏమన్నా అనుకొని. మేమిద్దరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అందుకే టామ్ అండ్ జెర్రీస్ మేము. మొత్తానికైతే కోప్పడుకున్నా కొట్లాడుకున్నాం మేము, కాకపోతే ఇంకోళ్ళు అంతే అనిపిస్తుంది. సో మొత్తానికి ఇద్దరికి ఒకరికొకరం ఆ వెస్టీజ్ లైఫ్ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో ఆ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ, మరి ఇదంతా వెస్టీజ్ లా ఇంత గ్రోత్, ఇంత ఇంత హ్యాపీనెస్, ఇంత ఎంజాయ్మెంట్, ఇంత ఫన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫన్, ఫ్రస్ట్రేషన్, స్వీట్, అన్ని అన్ని కూడా వెస్టీజ్ ఇచ్చిందే అండి. సో మరి ఇక్కడ ఎదగడానికి 5 థింగ్స్ అయితే చేయాలి మనం గ్రో కావడానికి. ఒకటి మీరు, ఒకటి నేను సో నేను అన్న పర్సన్ ని డిసైడ్ కావాలి, నేను చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను దలుచుకుంటే సాధించలేదంటూ ఏది లేదు. సో నేను అంటే మీరు, వెస్టీజ్ కి ఎవరు కావాలి, మీరు కావాలి. వెస్టీజ్ కమిట్మెంట్ మీ కమిట్మెంటే కావాలి, మీ అప్లైన్ కమిట్మెంట్ కాదు, డౌన్ లైన్ కమిట్మెంట్. ఈ డౌన్ లైన్ కి హెల్ప్ వద్దు, ఇంకో డౌన్ లైన్ వెతుకుంటాం. సో ఇంకో డౌన్ లైన్ కి హెల్ప్ వద్దు, ఇంకో డౌన్ లైన్ వెతుకుంటాం. సో లైఫ్ చేంజ్ కావాలని డిసైడ్ అయిన వాళ్ళు 140 కోట్ల జనాభాలో మనకు 6 దొరకరా? మనకు కావాల్సింది 6 లైఫ్ స్టైల్ మార్చడం, ఆ 6 ఫైండ్ చేసడమే మన పని. సో మనము వెస్టీజ్లు ఉన్నామా లేదా చాలా చాలా ఇంపార్టెంట్. మనది గ్రేట్, వెల్ 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 ప్లాన్డ్, వెల్ డిజైన్డ్ బిజినెస్ ప్లాన్ అండి. చాలా నిజంగా గౌతమ్ బాలి సార్కి బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి
థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా ఎంతో మంది కోట్ల జనాభా, దాదాపు 5-6 కోట్ల జనాభాల పాలిటి దేవుడు అనుకోవాలి. అండ్ వెస్టీజ్ అనే పేరు అలా వినిపించేస్తుంది. వెస్టీజ్ అంటే చాలు మీరు వెస్టీజా అనేసి ఒక మంచి స్మైల్ ఇచ్చే చాలా మందిని నేనైతే ఫీల్డ్ వర్క్ లో చూస్తూ ఉంటా. సో ఇంత మంచి బిజినెస్ ప్లాన్, 9 రకాల ఆదాయాలు. సో ఒక సబ్బు పేస్ట్ కనెక్ట్ అయితే, ఇంటి వస్తువులకు కనెక్ట్ చేసుకుంటే, ఇక్కడ ఒక సబ్బు పేస్ట్ కాదు, హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హోమ్ నీడ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వెహికల్ నానో ఎనర్జైజర్స్ ఉన్నాయి, ఇంట్లో వాడుకునే నిత్య అవసరాలు ప్రతిదీ ఉంది వెస్టీజ్ లో. ఇంకా స్కిన్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఎన్నో కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ మన కోసం వెస్టీజ్ అన్ని ఒక చోట, పొందుపరిచింది. సో దీన్ని పట్టుకొని మనం ముందుకెళ్ళి దీని గురించి షేర్ చేస్తే 9 రకాల ఆదాయాలు. కార్ ఫండ్ ఎవరికి వస్తుందండి? టూర్ ఫండ్ ఎవరికి వస్తుందండి? హౌస్ ఫండ్ ఎవరికి వస్తుంది? సో కారు, టూరు, హౌస్ ఒక ఆర్డినరీ పర్సన్ కి కల కాదా? జీవిత కాలం అంతా దానికోసం పాకులాడడా? ఒక ఇల్లు కట్టడం కల. ఆ కల నెరవేరని ఎంతో మంది పేరెంట్స్ ని చూడమా మనం? సో పిల్లల ఎడ్యుకేషన్స్ కి లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేక బయట అలా అని బయట చదివించడం తప్పని నేను అనట్లేదు. సో కాంప్రమైజ్డ్ లైఫ్ లీడ్ చేస్తలేరా? మరి ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ నమ్ముకుంటే 9 రకాల ఆదాయాలు లైఫ్ చేంజ్ కాదా? అండ్ ఎంత అద్భుతమైన ప్రోడక్ట్స్ అంటే, మన ప్రోడక్ట్స్ కి రాని రెండే 2 పనులు. ఒకటి మాట్లాడడం రాదు, రెండు నడవడం రాదు. ఈ 2 పనులు ఎవరు చేయాలంటే నేను చేయాలి. సో ఈ 2 పనులు నేను చేయాలని ఫిక్స్ అయినా కాబట్టే ఈరోజు వెస్టీజ్ నాకు డబ్బు ఇస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడడానికి హోల్ హార్టెడ్ గా నేను మాట్లాడతా. ఎందుకంటే నా మైగ్రేన్ తగ్గింది, నాకు థైరాయిడ్ తగ్గింది. ఎంతో మందికి పిల్లలు లేని వాళ్ళకు మన ప్రోడక్ట్స్ తోటి పిల్లలైన వాళ్ళు ఉన్నారు. కిడ్నీ స్టోన్స్, ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ ఇచ్చిన ప్రోడక్ట్స్ మనవి. సో మన ప్రోడక్ట్స్ కి రాని 2 పనుల గురించి మనం బయట చెప్తేయాలి. ప్రోడక్ట్స్ ని మనం ప్రమోట్ చేస్తున్నాం. డోర్ టు డోర్ సేల్ చేయమని చెప్పను, కానీ సేల్ చేస్తే తప్పేం కాదు. సో అర్థం కాని వాళ్ళకు సేల్ చేస్తాం, అర్థమైన వాళ్ళకు బిజినెస్ ఇస్తాం. సో మన ఈ అద్భుతమైన ఆ, విధానం. సో ఎంతో మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది మన దగ్గర. సో ఎన్ని ట్రైనింగ్స్, బిఎండబ్ల్యూ కావచ్చు, విడబ్ల్యూఎస్ కావచ్చు, విఎల్సి కావచ్చు, విఐపి కావచ్చు, సిఎన్టి కావచ్చు. సో ఇలాగా అన్ని అన్ని లీప్ కావచ్చు, అన్నింటికి ఇది అటెండ్ కావాలి అని కాల్ చేసి అప్లై అని చెప్పక ముందే ఇది ఉంది కదా అని తెలుసుకొని మేమంతటా మేము వెళ్ళి అక్కడ కూర్చునేది. విడబ్ల్యూఎస్ అయితే 3 సార్లు అటెండ్ అయినాం. అండ్ అన్నింటికి కూడా. సో ఇప్పుడు ట్రైన్ ద ట్రైనర్ కరీంనగర్కి వస్తుంది. సో అంటే అన్ని ట్రైనింగ్స్ మనకు రావాలి, మన టీమ్ కి రావాలి. అగ్రికల్చర్ మీటింగ్స్ కావచ్చు. సో ప్రతిదీ అన్ని రకాల ఎడ్యుకేషన్ సిస్టమ్. సో చదువుతోటి డబ్బు వస్తుందో లేదో నేను చెప్పను కానీ, ఆ జాబులు చేస్తున్నారు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందో లేదో నేను చెప్పను కానీ, మన వెస్టీజ్ లో ఉండి ఒక 5 సంవత్సరాలు నిలబడ్డ వాళ్ళకి అంటే దేవుడు కూడా టెస్ట్ చేస్తాడు. ఇట్లా రాగానే అట్లా లక్షలు వచ్చి పడితే కొంతమందికి కాళ్ళు రెక్కలు నేల మీద ఆడాయి. అందుకని దేవుడు వాళ్ళను టెస్ట్ చేస్తాడు. వీళ్ళు డబ్బులు వస్తే ఉండేటోళ్ళ, డబ్బులు వచ్చిన తర్వాత పైసలు జేబులో పడంగానే ఇల్లు ఎగరేటోళ్ళ. సో దేవుడు టెస్ట్ చేస్తాడు. ఆ ఆ టెస్ట్ కి నిలబడిన వాళ్ళు ఇంత మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటూ, ఇంత ఆ, ఏమంటారు, ఎంత మంచి విజనరీ మేనేజ్మెంట్ అండి మనది. గౌతమ్ బాలి సార్, కన్వర్ సార్, దీపక్ సార్ కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారు. మెసేజ్ పెడితే ఇది కావాలి మాకని మెసేజ్ పెడితే ఆ మెసేజ్ కి కూడా రెస్పాన్స్ ఇచ్చే అంత ఆ, ఏమంటారు, గ్రేట్ మేనేజ్మెంట్ మనది. సో ఇలాగా మా మంత్లీ పేఅవుట్స్ అండి, ఇనీషియల్ గా 1,716 రూపాయలు. ఇట్లా మా ఫస్ట్ బోనస్ 18,000. సో ఇవన్నీ మా ఇనీషియల్ చెక్స్. అండ్ ఇది ఎప్పుడో చేసిందండి. సో టైం లేదు యాక్చువల్లీ. చాలా చాలా బిజీ ఉండే. అండ్ ఈ న్యూ హౌస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి జగిత్యాల టు కరీంనగర్, కరీంనగర్ టు జగిత్యాల మధ్య మధ్యలో ప్లాన్స్, మీటింగ్స్ అన్నీ చూసుకుంటూ. సో బట్ చెప్పట్లేదు, అడిగిన ప్రతిసారి చెప్పట్లేదు అన్న చిన్న వెల్తీ ఉంది కాబట్టి, సరే సార్ కాల్ చేశారు, వెంటనే చేస్తా అని చెప్పేశాను. సో మొత్తానికైతే ఇది Jan 23లో మా 2,99,000 చెక్. ఈ చెక్ ఈ చెక్ లో దాదాపు ఒక 6 నుంచి 8 నెలలు ఉన్నామండి.
8 నెలలు ఉండే ఉంటాం. ఇంకా ఇంకెక్కువనో తక్కువనో తెలియదు కానీ ఈ చెక్ ఈ చెక్ మార్చి 3 లక్షల పైబడి చెప్పాలి అన్న మైండ్లో అనుకుని నేను ఎంతో సెల్ఫ్ టాక్ చేసేది. 3,71,282. థ్యాంక్ యూ గాడ్. 3,71,282 అని దేవుని రూమ్లో కూర్చొని నా చెక్ ఇంత ఇంత అవుతుందని దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటూ చెప్పేది. సో ఈ చెక్ తర్వాత ఏకంగా 3,90,000 ప్లస్ దాటింది. సో మొత్తానికైతే అవి మా చెక్స్ అండ్ ఇవి మా టీమ్ చెక్స్. ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2023 చెక్సే. ఇది కొత్త స్లైడ్స్ ఏం పెట్టలేదు. అండ్ ఇక్కడ ఉన్న చాలా మంది చెక్ లైక్ ఈ రోజు నన్ను ఇన్వైట్ చేసిన పద్మక్క చెక్ 2,82,000. అండ్ ఇక్కడ ఉన్న మహేష్ అనంతుల 5,22,000. రాజన్ 2,14,000. 1,58,000. అండ్ లైక్ గొల్లపల్లి శ్రీనివాస్ సార్ 3,14,000 సంథింగ్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి చెక్స్ కూడా మారినాయి. అందరూ కూడా బాగా అన్ని అన్ని పీజీలు డిగ్రీలు ఏమేమో చేసి వచ్చిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు, కానీ లైఫ్ స్టైల్ మార్చుకున్న వాళ్ళైతే ఉన్నారు మై డియర్ లీడర్స్. వెస్టీజ్ లో నిలబడినందుకు, ఆ నిలబడినది ఒక రైట్ ప్లేస్ లో నిలబడినందుకు, రైట్ గైడెన్స్ లో ఉన్నందుకు, అది మొత్తానికైతే లైఫ్ స్టైల్ అయితే మారింది చాలా మందిది. అది నిజంగా వెస్టీజ్ త్రూ నేనైతే గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటా. నా త్రూ అంటే మాతృ ఎంతో మంది లైఫ్ స్టైల్. సో మేము నిలబడినాం కాబట్టే కరోనాలా ఏ కంపెనీ వచ్చినా అటు ఇటు కొట్టుకపోని వాళ్ళు ఉన్నారు. మేము నిలబడి ఉండక మేము కర్ణాటకకి వెళ్ళిపోయి అక్కడి నుంచి గైడ్ చేస్తాంలే టీంని అని అనుకుని ఉంటే, సో ఉండేటోళ్ళు ఇంకే ఏదన్నా చూసుకునేటోళ్ళు. సో అట్లా ఆ టైంలో కూడా క్రిటికల్ సిచ్యువేషన్స్ లో కూడా టీం తోటి ఉన్నామన్న భరోసా, మేము ఎటు పోమన్నా మీ చెల్లెనే వెళ్ళింది ఆ, మీరు పోరా అని చెప్పేసి మమ్మల్ని ఒకరు క్వశ్చన్ చేసిండ్రు కర్ణాటకలో. మీ అప్లైనే పోతే డౌన్ లైన్ మీరు వేరే కంపెనీకి పోరా అంటే, మేము 10 పట్టుకొని వేలాడేటోళ్ళం కాదు, మా మాట ఒకటే ఉంటది, ఆ మాటకు ఫైట్ చేస్తాం మేము. సో మొత్తానికైతే మేము ఎటు పోమని వాళ్ళకి భరోసా ఇచ్చినాం. అయినా కర్ణాటక వాళ్ళు నమ్మలేరు. ఇప్పుడు వాళ్ళు అవుట్ ఆఫ్ ద సిస్టమ్. మా 2 లైన్లు దొబ్బినాయండి, 2 లైన్లు ప్రాబ్లం చేసిండ్రు. కర్ణ అయినా కూడా ఇప్పుడు 12 లైన్స్ త్రూ మేము డిసిడి అయినాం. సో 12 లైన్స్ లో సర్వీస్ ఇస్తాము. సో మొత్తానికి 6 లైన్లే చేయమని ఏం చెప్పలే. 6 లైన్లు వచ్చినా చాలు అంటుంది తప్ప, అప్పుడు 16 లైన్ల ప్లానే ఉండే. సో అట్లా ఉంది కాబట్టే ఒక లైన్ లో సర్వీస్ ఇచ్చినా అందరికి హెల్ప్ చేసినట్టే కదా అని చెప్పేసి చాలా మందికి సర్వీస్ ఇచ్చినాం. మనం చేసింది మనకు తెలిసిన, మన హార్ట్ కి తెలిసిన, గాడ్ దృష్టిలో అయితే నోట్ అవుతుంది మొత్తానికి. సో జాయినింగ్ ఫీ ఉండదు వెస్టీజ్ అడ్వాంటేజెస్. జాయినింగ్ ఫీ ఉండదు, కిట్ సిస్టమ్ లేదు ఇక్కడ, రినీవల్ అవసరం లేదు, మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టి రినీవ్ చేసుకోవాలని కొన్ని కంపెనీస్ ఉంటాయి అన్నట్టు. సో అలా రినీవల్ అవసరం లేదు, ప్రతి నెల ఫీ కట్టాల్సిన అవసరం లేదు, మనది అక్యుములేటెడ్ ప్లాన్. సో ఓన్లీ ప్రమోషన్స్, నో డిమోషన్స్. మన ప్రతి వెస్టీజ్ లో పెట్టే పైసా ఖర్చును కూడా కౌంట్ చేసుకుంటూ వస్తుంది వెస్టీజ్. పర్మనెంట్ లెవెల్స్ ఇక్కడ అచీవ్ చేసేట అన్ని కూడా పర్మనెంట్ లెవెల్స్. బ్రాంజ్ అయినావు, మళ్ళీ బ్రాంజ్ క్వాలిఫై కాలేదు, నువ్వు బ్రాంజ్ కాదని చెప్పరు. సో బ్రాంజే, ఎప్పటికీ బ్రాంజే. సిల్వర్ అయినావు లేదా క్రౌన్ అయినావు, క్రౌన్ అయిన తర్వాత డైమండ్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది, డైమండ్ మెయింటైన్ చేస్తున్నారు అంటే నువ్వు డైమండ్ అని చెప్పాల్సిన అవసరం లేదు, క్రౌనే. సో మన పర్మనెంట్ లెవెల్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ. రెసిడియల్ ఇన్కమ్. సో ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న మన అప్లయన్స్ ఒకసారి కాల్ ఫ్రాక్చర్ అయితే దాదాపు ఒక 1 మంత్ ఫీల్డ్ వర్క్ చేయకపోయినా 1,00,000 పైన ఇన్కమ్ వచ్చిందని చెప్పిండ్రండి. అండ్ చాలా మంది ఉన్నారు లైక్ ఆ, ఆ, ఏమంటారు, ఓ 10 days టూర్ కావచ్చు, 15 days టూర్ కావచ్చు. లైక్ మన లీలావర్ణ మేడమే ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ లేరు, కెనడాలో ఉన్నారు. సో కెనడాలో వాళ్ళ కూతురు డెలివరీ కొడుకు, లైక్ డోంట్ నో, మొత్తానికైతే కెనడాలో ఉన్నారు. బట్ తను ప్యాసివ్లీ అరౌండ్ 6-7 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో తన హైయెస్ట్ ఇన్కమ్ 8.5 lakh. సో ఎక్కడ కెనడా 3 నెలలు కెనడాలో ఉన్నా కానీ వెస్టీజ్ ఇన్కమ్ ఇస్తుంది. అదే ఆ, తన తన జాబ్ లో కూడా ఉన్నారు కదా, ఆ జాబ్ ని 3 నెలలు వెళ్ళకుండా ఉంటే పేఅవుట్ ఇస్తారా?
లాస్ ఆఫ్ పేలనే వెళ్ళాలి, కానీ వెస్టీజ్ ఇన్కమ్ ఇస్తుంది. సో అలాంటిది రెసిడ్యుయల్ ఇన్కమ్, పని చేసినా పని చేయకపోయినా పైసలు వస్తుంది. సో మనం ఆ, ఏమంటారు, 3 తరాలకి ఈ ఐడియా అన్నది ఫార్వర్డ్ చేయొచ్చు. సో మనం డెవలప్ చేసినాం, మన పిల్లలకి ఇచ్చేయచ్చు, మన పిల్లలు వాళ్ళ పిల్లలకి ఇచ్చే అంత అవకాశం ఉంది. సో 3 తరాలకు వెస్టీజ్ అనే ప్రాపర్టీని అందించవచ్చు. సో 9 రకాల ఇన్కమ్స్ తీసుకుంటాము. మరి బాస్ వాళ్ళు ఉంటారు, ఎవ్వరు బాస్ లేరు, మనకు మనమే బాస్. మనం పోవాలనుకుంటే పోవాలి, మనం పోవద్దు అనుకుంటే మనం పోవద్దు. మొత్తానికైతే మనకు మనమే బాస్. ఎవరు ఆ మనని కమాండ్ చేసేది లేదు, ఎవరు ఇట్లా వచ్చినావు అట్లా చేసినావు అనేది లేదు. సో ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండ్ ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలలో ఉంది మనది. అండ్ ఈ ఈ ప్రపంచ గ్లోబల్లీ 30వ ర్యాంక్, హైయెస్ట్ గా 30వ ర్యాంక్ లో ఉందండి. ఇంత గొప్ప కంపెనీ వెస్టీజ్ అంటే ఆషామాషి కాదు. వెస్టీజ్ లో ఐడి దొరకడం ఫ్యూచర్ లో ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. ఇంటికి పోతే చాలు అన్ని చెప్పి ఆధార్ కార్డ్ ఇయ్యి అంటే కొంతమంది ఆధార్ కార్డ్ ఇవ్వడానికి ఆస్తి ఇమ్మన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆధార్ కార్డ్ అడిగితే నువ్వు ఇట్లా ఫీల్ అవుతున్నావు, ఫ్యూచర్ లో నువ్వు డిగ్రీలు డిప్లొమాలు లేదంటే ఏదైనా మేనేజ్మెంట్ కోర్సులు చేస్తే తప్ప నీకు ఐడి రాదని చెప్పేసి. సో అన్ని రకాల సర్టిఫికేషన్స్ అయితే ఉన్నాయి, అవార్డ్స్ రివార్డ్స్, ప్లెంటీ ఆఫ్ అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయండి. సో సైన్స్ ఆఫ్ సక్సెస్. సో సక్సెస్ కావాలి అనుకుంటే ఆ, మనం ఆ, మన దానికి మన ఎనర్జీ అన్నది హైగా ఉండాలి. సో మనం సక్సెస్ కావాలని హోల్ హార్టెడ్గా కోరుకోవాలి. సో మన పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్లో ఉండాలి. లేకపోతే ఒక్కొక్కసారి మనం మనుషులం, అప్పుడప్పుడు డీలా పడడం సహజం. సో ఎంత డీలా పడ్డా కానీ మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. ఎందుకంటే దేవుడే వచ్చి డైరెక్ట్ చెప్పడు, అవకాశం ఇవ్వడం దేవుడు వంతైంది, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం మన వంతే. సో మన ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా మన మనం మన పర్ఫార్మెన్స్ ఇస్తూ, సో నేర్చుకుంటూ నేర్పిస్తూ, ఆ సో అప్లైన్ నుంచి డౌన్ లైన్ నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకున్నాము, ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాము. సో వాట్ నాట్ ఎవరి నుంచి అయినా సో చూస్తేనే అర్థమైపోతుంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్, అప్పుడు నేర్చుకుంటాం దాని నుంచి. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ బెటర్, ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ముందుకెళ్తాము. సో ఆ లైక్ వెస్టీజ్ లో సక్సెస్ కావాలంటే సో డూప్లికేషన్ చేయాలి, అప్లైన్ని డూప్లికేట్ చేయాలి, అండ్ డౌన్ లైన్ లా అది మల్టిప్లై చేయాలి. సో మొత్తానికి దీనికి కావాల్సింది రైట్ యాటిట్యూడ్ అండ్ రైట్ యాక్షన్ అండి. సో రైట్ టైంలో రైట్ యాక్షన్ తీసుకున్న వాళ్ళకి ఆ, మంచి యాటిట్యూడ్, మన మనసు మంచిదని మనకు తెలిస్తే సరిపోతుంది. 10 మందికి మనం మంచి మంచి అని ప్రూవ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మొత్తానికైతే మన యాటిట్యూడ్ కరెక్ట్ అయితే దేవుడు మనల్ని రైట్ దారిలో అయితే తీసుకుపోతాడు. మన మనసు ఎనీ టైం పాజిటివ్ ఆలోచిస్తే. సో ముందట వీళ్ళు అని దండాలు పెట్టి వెనకాల వెనకాల కామెంట్స్ చేస్తే కాదు. సో మొత్తానికి దండాలతో ఏం అవసరం లేదు, కామెంట్స్ కూడా అవసరం లేదు. సో మనము మన హెల్ప్ గుర్తుంటే చాలు, గుర్తిస్తే చాలు. సో మొత్తానికైతే రైట్ యాటిట్యూడ్ ఎవరికి కనిపించినా కనిపించకపోయినా దేవుడికైతే అది కనిపిస్తుంది. యాటిట్యూడ్ రైట్ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా మన మన టీంని మల్టిప్లై చేస్తాడు, డూప్లికేట్ చేస్తాడు. సో మొత్తానికి మనల్ని ఉన్నత స్థాయికి అయితే తీసుకుపోతాడు. సో డూప్లికేషన్ రైట్గా చేస్తే విత్ రైట్ యాటిట్యూడ్ మల్టిప్లికేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. సో టీం ఇప్పుడు చాలా లైన్స్ చాలా యాక్టివ్గా మూవ్ అవుతున్నాయి. సో రియల్గా సూన్ విఎంసీఎం మెంబర్ కూడా ఆ, అవ్వాల్సిందే డెఫినెట్గా, దానికోసమే పనిచేస్తున్నాం. సో మొత్తానికి యాటిట్యూడ్ ఈజ్ హౌ వి థింక్ ఫీల్ బిహేవియర్. సో మన యాటిట్యూడ్, మనం ఆలోచన, మన ఫీలింగ్, మన బిహేవియర్, సో ఇవి మూడు సరి అయినగా ఉంటే పాజిటివ్ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తుంది. సో లైఫ్లో మనం ముందుకు వెళ్తాము. సో ఇట్స్ ద వే ఆఫ్ హ్యాపీనెస్. సో మనం హడిల్స్లో కూడా ఎవరో వచ్చి మనల్ని హ్యాండిల్ చేయరు, మనకి మనం పాజిటివ్గా ఫీల్ అవుతూ సో మంచి యాటిట్యూడ్ తోటి దేవుడికి మంచిగా రిక్వెస్ట్ పెట్టుకుంటే డెఫినెట్గా మనకు సక్సెస్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ థింగ్స్ వీ హ్యావ్. సో ఇప్పుడు ఉన్న దానికి హ్యాపీనెస్, ఇప్పుడు ఉన్న దాంతో తృప్తి పడరు చాలా మంది. సో చెక్ చెప్పమంటే ఏం చేస్తారు, మొహం మీద స్మైలే ఉండదు, మొహం మీద హ్యాపీనెస్ ఉండదు. బెస్టీజ్ చెక్ చెప్పాలంటే నిజంగా ఆ హ్యాపీనెస్ ఇన్నర్ నుంచి రావాలంటే, ఎందుకంటే చూడండి జాబ్ చేసిన వాళ్ళు వేలు వేలు చెప్తే 20,000 30,000 అని చెప్తే మనం 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 18 లక్షలు అని చెప్తున్నాం. సో ఆ హ్యాపీనెస్ లోపల లేకపోతే, వస్తున్న దానికి హ్యాపీనెస్ లేకపోతే దేవుడు ఇయ్యాల్సింది ఇయ్యాడు, మర్చిపోతాడు దేవుడు. సో మొత్తానికి వస్తున్న దానికి గ్రేట్ఫుల్ గా ఉండాలి. సో మనం ఎవరి
అసోసియేషన్ లో ఉంటే వాళ్ళలాగా తయారవుతామండి. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మేము ఎప్పుడు లైక్ ఎలా ఉన్నా సరే మళ్ళీ మమ్మల్ని మేము సెట్ చేసుకుంటాం మొత్తానికైతే. సో మనం మనుషులకు బాధ షేర్ చేస్తే దాన్ని అలుసుగా తీసుకుంటారు, అది అర్థమైంది. సో మొత్తానికి మనం అనుకొని ఎవరికేం షేర్ చేయొద్దు. సో ఎవరికి షేర్ చేసినా కానీ దాన్ని ఆ, దాన్ని ఆ యాంగిల్ చూసే చాలా మంది ఉన్నారు. ఇక అది వాళ్ళ విజ్ఞత అనుకోవాలి మొత్తానికి. సో మనం ఎవ్వరికి ఏం షేర్ చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టూ ఉండే వాళ్ళని పాజిటివ్ గా తయారు చేసుకోవాలి మొత్తానికి. మనం ఏది ఇస్తే అది వస్తుంది, మనం మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడిస్తే చెడొస్తుంది. మంచి ఇవ్వడానికి చూడాలి. సో మన యాటిట్యూడ్ ఒక అంటువ్యాధి లాంటిది. మనం మన చుట్టూ ఉండే వాళ్ళకు అదే అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది, ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. సో మొత్తానికి మంచి ఇయ్యడం అలవాటు చేయండి. మంచి 100,000 ఇంతలో అయితే తిరిగి వస్తుంది. సో ఇక్కడ గ్రేట్ పీపుల్ కొంతమంది లైక్ బిల్ గేట్స్, ఈ సో తను ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి అని అడిగితే ఏం లేదు, నేను ఒక 1,200 మందిని ఎంచుకొని ప్లాన్ షేర్ చేశాను. 900 మంది నో చెప్పిండ్రు, 300 మంది మాత్రం నాకు సైన్ ఇన్ చేసిండ్రు, సైన్ చేసిండ్రు. సో ఆ 300 మందిలో ఈ 85 మంది మాత్రం ఏది చెప్తే అది చేసిండ్రు. ఆ 85 మందిలో 35 పీపుల్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఆ 35 పీపుల్లో 11 మంది నన్ను మల్టీ మిలియనియర్ గా ఈ రోజు తయారు చేసిండని చెప్తుండ్రు. సో అండ్ బిల్ గేట్స్ కి ఇంకొక ఛాన్స్, నీవు అన్ని కోల్పోయినప్పుడు నువ్వు ఏం చేయాలని కోరుకుంటావా అని అడిగితే, అన్ని కోల్పోయిన తర్వాత నాకు ఇంకొక ఛాన్స్ ఏదన్నా వస్తే నేను డైరెక్ట్ సెల్లింగ్ ని ఒక ఆపర్చునిటీగా ఎన్నుకుంటా అని చెప్పిండు. సో మై డియర్ లీడర్స్, సో చూడండి, అన్ని కోల్పోయినప్పుడు ఈ ఈ ఈ ఈ ఈ సెక్టార్ ని చూస్ చేసుకుంటా అంటే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది నెట్వర్క్ మార్కెటింగ్, ఇదే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్. మాటకు పవర్ ఉంటది. సో అందుకే ఈ జూమ్ లో ఉన్న చాలా మంది ఆడవాళ్ళకు మాట ముచ్చట్లు బాగా వచ్చు. ఆ ముచ్చట్లు వీళ్ళ మీద వాళ్ళ మీద కాకుండా వెస్టీజ్ మీద ముచ్చట్లు పెట్టినాం అనుకోండి, అలా అని ఆడవాళ్ళేం పాపం ముచ్చట్లు పెడతారని కాదు, మగవాళ్ళు కూడా మస్తు ముచ్చట్లు పెట్టుకుంటారు. సో మొత్తానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్, అవి పాజిటివ్ ముచ్చట్లు, వెస్టీజ్ ముచ్చట్లు పెట్టినట్టయితే లక్షలు కోట్లు మన అకౌంట్లలో వస్తాయి. సో మన మోదీ సార్ ఏం చెప్తున్నారు, ఆ అన్ఎంప్లాయ్మెంట్, ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్, జాబులు లేవు, జాబులు ఓళ్ళకు ఉన్నాయి, జాబులు కావాలని ఈవెన్ ఏమంటారు లైక్ బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఆపర్చునిటీస్ రాక ఎక్కడ వర్క్ చేద్దామంటే అవకాశం దొరకక, సో లైక్ ట్రిపుల్ ఐటీసీ చేసినవా అతను ఒక అతన్ని నేను చూసిన ట్రైన్ల సీట్స్ అండ్ ఫ్లోర్ దుడుచుకుంటా పోతుండు. ఏం చదివినావు నాన్న అని అడిగిన, ఐఐటి చేసిన అన్నాడు. ఐఐటి చేసినావు, గిది పని ఎందుకు, నా దగ్గర వెస్టీజ్ అవకాశం ఉంది, ఇది చెయ్యు అంటే మళ్ళీ కాల్ చేయలే. అంటే మైండ్ సెట్ ప్రాపర్ గా లేదు. మైండ్ సెట్ ప్రాపర్ గా లేకపోతే ఏం చేయలేము. కానీ ఇక్కడ మన మోదీ సార్ ఏం చెప్తుండ్రు, అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో పెద్ద ప్రాబ్లం అయింది. లక్షల మంది ఆ, ఏమంటారు పాస్ అయ్యి బయటకు వస్తున్నారు. మరి వాళ్ళకి అవకాశాలు ఎక్కడున్నాయంటే వేలలో ఆ అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎన్నెన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే లే ఆఫ్ ఇస్తున్నాయి. సో జాబ్స్ లేవు. సో జాబ్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి. సో దానికి ఈ ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంకి డైరెక్ట్ సెల్లింగ్ ఒక సొల్యూషన్ అని చెప్తున్నారు మోదీ సార్. సో డైరెక్ట్ సెల్లింగ్, ఇప్పుడు మనం వెస్టీజ్ గురించి మాట్లాడుతున్నాం, ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ప్రపంచంలో 30వ స్థానంలో ఉంది. ఇండియా నుంచి మరి 30వ ర్యాంకులో ఇంకేదైనా కంపెనీ ఉందా? యాభై కంపెనీస్ ని చెక్ చేస్తే ఏదైనా కంపెనీ ఉందా అంటే వెస్టీజ్ తప్ప ఏ ఇతర కంపెనీ ఆ టాప్ 100 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లలో లేదు. సో గ్రేట్ ప్లేస్ టు వర్క్, మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్స్ అని చెప్పేసి, బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీ అని చెప్పేసి ఎన్నో రకాల అవార్డ్స్, రివార్డ్స్, సర్టిఫికేషన్స్ అన్నీ వచ్చిన కంపెనీ. ఎన్నో అంతెందుకు మొన్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఎంతమంది ఆడవాళ్ళకు వచ్చినాయి. సో రియల్లీ అందులో నా పేరు లేకపోవడం నాకు చాలా బాధాకరం. ఎందుకంటే 2,85,000 చెక్ తీసుకున్న మన విజయరాజు సార్ టీం నుంచి ఒక్కరు లేకపోవడం ఇంకా చాలా బాధాకరం. ఎందుకంటే 2,85,000 చెక్ తీసుకుంటున్న ఎంఎస్ఆర్ టీం వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ మనం 4,70,000, అప్పటికే నాది బీబీ మేడం చెక్ 4,50,000 అయితే నాది 4,56,000. అయినా నా నేమ్ అందులో మెన్షన్ కాలేదు. అలా ముగ్గురు చెక్స్ కూడా నాకంటే తక్కువే, అయినా కూడా వాళ్ళ నేమ్స్ వచ్చినాయి. అదే అదే ఏం మ్యాజిక్ నాకు తెలియదు. సో మొత్తానికైతే వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ లా
మనం నిలబడడమే గొప్ప విషయం అండి. మనం ఉండాలి ఈ ప్రవాహంలా. మనము జస్ట్ అట్లా ఉన్నా చాలు, కొట్టుకపోతాం గంతే. ఆ కొట్టుకపోతే చాలు, 1,00,000, 2,00,000, 5,00,000 ఏదో ఒక టైంలో వస్తుంది. సో దేవుడు కూడా చూస్తాడు, అరే ఈ పిచ్చోడు లాగున్నాడు, ఎంత ఎంత నేను పక్కకి ఎద్దామన్నా కానీ ఇండ్లనే పట్టుకొని వేలాడుతున్నాడు, పోని పాపం అని నాలాంటి ఒక్క డౌన్ లైన్ ఇస్తే, ఒక్క లైన్ సెట్ అయిందంటే 30,000 చెక్కండి. అదే 2 లైన్లు ఇస్తే 40, 50, 60,000 చెక్ అండి. 3 లైన్లు ఇస్తే 70, 80,000 చెక్. 4 లైన్స్ ఇస్తే ₹1,00,000 చెక్. ₹1,00,000 చెక్ ఆడతా పాడతా కొట్టచ్చు. వెస్టీజ్ లా 1,00,000 కొట్టడం చిన్న పిల్లలు గోళీలు ఆడినంత ఈజీ అండి. ఖాళీ ఇక్కడ ఏం చేస్తున్నాం? బయట ట్రెడిషనల్ మార్కెట్ లో కొనే సబ్బు, పేస్ట్, వంట నూనె, బోల లిక్విడ్, బట్టల లిక్విడ్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్ వెస్టీజ్ షాప్ లో కొంటున్నాం గంతే. ఒక దుకాణం మారుస్తున్నాం. గ్రేట్ ఏమంటారు, ఏమంటారు, చేయలేని మౌంటైన్స్ ఎక్కినంత పని కాదు వెస్టీజ్. అండ్ ఈత రానోళ్ళు ఈత నేర్చుకున్నంత పని కాదు ఏజ్ పడ్డ తర్వాత. సో చాలా చాలా ఈజీ. చా అది బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్ నేర్చుకున్నంత టఫ్ కాదు. సో చాలా చాలా ఈజీ. ఈజీ థింగ్ ఏంటి? ఆ షాప్ నుంచి, బయట ట్రెడిషనల్ షాప్ నుంచి వెస్టీజ్ అనే షాప్ కి రావడం, వెస్టీజ్ షాప్ లో సబ్బు పేస్ట్ కొనడం. సో పెద్ద మ్యాజిక్ ఇది, పెద్ద ఘనకార్యమా, ఘనతన దీనికి బాగా మిక్సీ పడతారు. మిక్సీ పడితే ఏం రాదు, జ్యూస్ జ్యూస్ వస్తుంది అంతే. అదే మన మైండ్ లా ఇంతే కదా. మనకి ఇనెట్టోళ్ళని మనం వెతుకుదామని వెతుక్కుంటూ వెళ్ళిపోతే మంచోళ్ళను దేవుడు పంపిస్తాడు. ఎందుకంటే చిన్న పిల్లలు అడిగితే అమ్మ నాన్న ఎట్లా ఇస్తారు, దేవుడు కూడా అంతే అండి. మనం అంటే చాలా ప్రేమ తనకి. సో మనం అడిగినామంటే ఇస్తాడు, అడగాలి గంతే. పిల్లలు ఎట్లా నెరవేరేదాకా, వాళ్ళ మాట వినేదాకా రిక్వెస్ట్ పేరెంట్స్ కి ఇస్తారు, అలాగా మనం కూడా దేవుడికి రిక్వెస్ట్ పెడితేనే ఉండాలి. 10 రిక్వెస్ట్లు పెడితే ఏ రిక్వెస్ట్ ఫుల్ఫిల్ చేయాలనో అర్థం కాక దేవుడు కూడా ఆ జుట్టు పట్టుకుంటాడు. సో అదే ఒక్క రిక్వెస్ట్ 10 సార్లు, 100 సార్లు పెడితే, అబ్బా ఇన్ని సార్లు అడుగుతున్నాడు కాబట్టి ఇద్దాం తీ అని అయితే అంటాడు. సో మొత్తానికి ఫైనలీ పీపుల్ సే యూ హ్యావ్ లక్. సో అందుకోసమనే నువ్వు సక్సెస్ఫుల్ అయినావు, నీకు లక్ బాగుంది కాబట్టే నువ్వు సక్సెస్ అయినావు అంటారు. ఎప్పుడు సక్సెస్ అయిన తర్వాత. ఈ బిజినెస్ ప్లాన్ స్టార్టింగ్ లో వెళ్ళి ఒక ఫ్రెండ్ కి చెప్తే, దీనికంటే దోశ వేసుకున్నాడు నయమే, నువ్వు నేను కలిసి ఆ బెల్గాంలా, కర్ణాటకలా దోశ బండి పెట్టుకుందాం అన్నది. ఇంటికి వచ్చి ఇంట్లో వచ్చి మా హస్బెండ్ కి చెప్పి బాగా ఏడ్చిన. బట్ ఒక్కటే మైండ్ లో ఫిక్స్ అయినా, ఈమె దోశ బండి పెట్టుకుందామంటే నన్ను దోశలు వేసుకోమనే అని తక్కువ కించపరిచినట్టే కదా. సో నేను దోశలు వేసుకోవాలనా అంటే నన్ను అంత డిగ్రేడ్ ఈమె చేయాలనా అని మైండ్ లో అనుకొని పిచ్చి పట్టిన దానిలాగా వర్క్ వేసుకున్నా అండి. పిచ్చి పట్టిన దానిలాగా. సో ఎట్లా ఎనీ టైం వెస్టీజ్ గురించి మాట్లాడడం, వెస్టీజ్ గురించి నేర్చుకోవడం. సో అన్ని రకాల సెర్చ్లు చేసిండ్రు, అన్ని రీసెర్చ్లు చేసిండ్రు మా హస్బెండ్. ఓ నెల రోజులు ప్లాన్ ఏంది, ప్రోడక్ట్ ఏంది. సో ఎంతో మందికి చెప్పిండ్రు వెస్టీజ్ లో 1,00,000 కొట్టుడు చాలా చాలా ఈజీ. చాలా మందికి డౌన్ లైన్స్ కి ఇదే ఫార్ములా చెప్పినాం. 10 మందికి 1,00,000 ఇప్పియండ్రి, 10 మందికి ఎల్ఓబి ఇప్పియండ్రి, 1,00,000 వస్తుంది. అది పట్టుకొని మస్తు మంది డౌన్ లైన్స్ ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. సో మాకు ఉన్నది మాక్సిమం నేర్పిస్తామండి. లక్ ఏం లేదు ఇక్కడ, మనం నేర్చుకుంటూ నేర్పియడమే అంతే. సక్సెస్ కావాలని కోరుకోవాలి, సక్సెస్ అవుతున్న వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ కావాలి, ఎంజాయ్ చేయాలి. మొత్తానికైతే హ్యాపీగా ఉండాలి. హ్యాపీ ఉన్న హ్యాపీనెస్, వేర్ హ్యాపీనెస్ గోస్ ఎనర్జీ ఫ్లోస్. ఎనర్జీ ఫ్లో అయిన ఫ్లో కావాలంటే హ్యాపీగా ఉండాలి. సో నవ్వుకుంటేనే హ్యాపీగా ఉంటాం. ఇన్నర్గా హ్యాపీగా ఉంటేనే అది రిక్వెస్ట్ దేవుడికి చాలా తొందరగా అందుతుంది. సో లక్ ఏం లేదు ఇక్కడ. మొత్తానికి వెస్టీజ్ ని అర్థం చేసుకోవడమే లక్ రియల్లీ. సో వెస్టీజ్ లో ఉండడమే చాలా చాలా లక్. సో వెస్టీజ్ అర్థం అవ్వడం, వెస్టీజ్ మా లైఫ్ లో రావడం, మేము వెస్టీజ్ లో ఉండడమే మా అదృష్టం అని మేము ఫీల్ అవుతాము. సో లక్ ఉంది కాబట్టే వెస్టీజ్ అర్థమైంది. లక్ లేని చాలా మంది వెస్టీజ్ అర్థం చేసుకోక బయట కొట్టుకుంటున్న వాళ్ళే చాలా మంది ఉన్నారు. సో మొత్తానికైతే ఇది కూడా మా పాత చెక్కే అండి. సో నవంబర్, జనవరి, డిసెంబర్, జనవరి చెక్స్, ఇది ప్రీవియస్ చెక్స్. సో అప్పుడు చూడండి, 3 నెలల చెక్ కలిపి ఈ 7,18,000. లాస్ట్ 2 మంత్స్ చెక్స్ మావి 9,22,000 అండి. ప్రజెంట్ 9 లక్షల 2 నెలల చెక్ చెప్పాను.
లాస్ట్ 3 నెలల చెక్ కలిపితే దాదాపు 13,35,000 చెక్ అండి. సో ఎందుకు? ఓపిగ్గా నిలబడ్డాం, ఓపిగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎవరేం చేయాలని ట్రై చేసినా మనమేంటో మనకు తెలిసినప్పుడు, సో మనం గురించి మనం వర్క్ చేసినప్పుడు, మన మనం సక్సెస్ కావాలని మన హార్ట్ కోరుకున్నప్పుడు, హోల్ హార్టెడ్ గా మనం సర్వీస్ ఇచ్చినప్పుడు మనకిచ్చేది దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో మొత్తానికి 3 నెలల చెక్ ఒక 1 year బ్యాక్ అనుకుంటా ఈ చెక్స్ ఎగ్జాక్ట్లీ. సో మొత్తానికి 3 నెలల చెక్ 7,90,000, ఇప్పుడు 2 నెలల చెక్కే 9,22,000. మరి ఇదంతా క్రెడిట్ గోస్ టు అబ్సల్యూట్లీ వెస్టీజ్ అండి. ఒకవేళ ఇప్పుడు నేను ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ తను బ్యాంక్ లో ఉన్న 1,50,000కు మించి రాకపోతుండే, నేను ఏదన్నా కాలేజ్లో వర్క్ చేసినా కానీ హార్డ్లీ బాగా ఎఫర్ట్ పెడితే 70,000-80,000 కంటే ఎక్కువ రాకపోతుండే, జేఎన్టీలో ఉంటే 1,50,000 వస్తుండే కావచ్చు. సో ఇద్దరి కలిపిన 3 లక్షలు. మరి వెస్టీజ్లో ఇప్పుడు నియర్ అబౌట్ 5 lakhs వరకు ఇన్కమ్ తీసుకుంటున్నాము. సో ఇదంతా క్రెడిట్ గోస్ టు వెస్టీజ్ అండి. సో వెస్టీజ్, సో ఎనీ టైమ్ హోల్ హార్టెడ్గా చెప్తున్నాను. సో వెస్టీజ్ కూడా విష్ యూ వెల్త్ అంటది, వెల్త్ ప్లస్ హెల్త్ రెండు వస్తాయి. సో మైగ్రేన్ తగ్గింది, థైరాయిడ్ తగ్గింది, క్లాసెస్ చెప్తుంటే మధ్యలో వామిటింగ్ వస్తుందని క్లాస్ బయటకు వస్తుంటే అది కూడా ఒక కారణం. నేను ఏమంటారు టీచింగ్ని వైండప్ చేయడానికి. బట్ ఇప్పుడు ఫుల్ హెల్త్తో మన హెల్త్ ప్రోడక్ట్స్ వాడుకుంటూ హ్యాపీగా ఉంటూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ 3 ఫారిన్ కంట్రీస్ వెళ్ళినాము. మొన్న మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు ఓ 6 నెలలు మైండ్లో ఫిక్స్ చేసుకున్నా, దుబాయ్ వెళ్ళాలి గోల్డ్ కొనుక్కోవాలి, దుబాయ్ వెళ్ళాలి గోల్డ్ కొనుక్కోవాలి, లేదా దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళని గోల్డ్ తెమ్మనాలని ఒక 6 నెలలు మైండ్లో అనుకుంటున్న టైంలో వెస్టీజ్ దుబాయ్కే ట్రిప్ ఇచ్చింది. దుబాయ్ వెళ్ళినాం. అక్కడ అరౌండ్ 2.6 grams, సారీ ఎంత అంటారు 20 రావట్లేదు. మొత్తానికైతే 2,50,000 గోల్డ్ నెట్ పేఅవుట్ ఇచ్చి కొనుక్కున్నామండి. అండ్ 1,10,000 ఐఫోన్, అక్కడ 1,10,000, ఇక్కడ అదే 1,70,000 1,60,000 ఐఫోన్ నెట్ పేమెంట్ ఇచ్చి కొనుక్కున్నామండి. గౌతమ్ బాలి సార్కి కూడా అది, దీపక్ సార్ గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్ సార్ మేము వెళ్తుంటే క్రూజ్లోకి వాళ్ళు అప్పుడే నడుస్తున్నారు, వాళ్ళ పక్కగా వెళ్తూ సార్ దిస్ ఈస్ ఆర్ వాట్ మా మంత్లీ పే అవుట్ తోటి తీసుకున్న ఇన్కమ్ అంటే ఎంత హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చిండ్రు. నిజంగా బయట లక్షలు జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ని చూడని కూడా చూడలేరు, కానీ మన వెస్టీజ్ మేనేజ్మెంట్ మనకు దగ్గరగా ఉంటారు. అండ్ అది ఏమంటారు, ఈ టూర్లకు పోతే వాళ్ళతో మనం ఎంజాయ్ చేయొచ్చు, పడి పడి ఫోటోలు దిగుతారు. కానీ అవసరం లేదు, మనం ఒక ట్రిప్ క్వాలిఫై అయితే వాళ్ళు మనకు క్లోజ్గా ఉంటారు. అప్పుడు ఎంచక్క వెళ్ళి ఒక్కరం ఫోటో దిగినా కానీ వాళ్ళు ఫోటో ఇస్తారు. సో నిజంగా అంటే ఇంత గొప్ప మేనేజ్మెంట్, ఇంత గ్రేట్ కంపెనీ మీరు ప్రపంచం అంతా కాదు ప్రపంచ దేశాలు తిరిగినా కానీ ఇంత గొప్ప కంపెనీ అయితే దొరకదు. ఇండియాస్ నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. అండ్ ఇండియన్గా మన ప్రోడక్ట్ని వాడడానికి మనం గర్వంగా ఫీల్ కావాలి. ఈ ప్రోడక్ట్ వాడితే చాలు బిజినెస్ అవుతుంది, ప్రోడక్ట్స్ వాడితే చాలు ఇన్కమ్ వస్తుంది. సో లైఫ్ స్టైల్ మొత్తం మారుతుంది. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఈ జూమ్లో ఉన్న అందరికీ ఓపిక్గా నా గురించి విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అండ్ నా అప్లయన్స్కి, నాకు జన్మనిచ్చిన నా పేరెంట్స్కి, మా ఇన్లాస్కి, మా హస్బెండ్కి, అండ్ విజయరాజు సార్కి, అండ్ మెడిటేషన్ గురు రమణ మాస్టర్కి, అండ్ నన్ను ఇన్వైట్ చేసిన పద్మా జగన్కి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నా అప్లైన్స్కి, నా డౌన్లైన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, and thank you so much for the wonderful opportunity on Zoom screen. Thank you one and all. Thank you, Vijayaraju sir.